ఫ్రెష్గా కనిపిస్తున్నారు. డ్రింకర్ సాయి పాత్రలో లేరు, ధర్మగా వచ్చారని అర్థమవుతుంది. వెల్కమ్ అండి. ఎస్, అండ్ మన ఐశ్వర్య ఈజ్ ఆల్సో హియర్. హార్టీ వెల్కమ్ టు యూ. ఇస్మాయిల్ షేక్ గారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. లారీధర్ గారు, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. దర్జాగా కూర్చోండి ప్రొడ్యూసర్ గారు. ఎస్, మా డ్రింకర్ సాయి టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. సో ట్రైలర్ లాంచ్ అనగానే డెఫినెట్గా టీం అందరికీ ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ డ్రింకర్ సాయి టీజర్ చూసిన వాళ్ళకి కూడా డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ యూత్. అసలు ఎక్కడ అండి కిరణ్ గారు, కిరణ్ తిరుమల శెట్టి గారు, ప్లీజ్ కూర్చోండి. మొత్తంగా యూత్ని బాగా టార్గెట్ చేశారని అర్థమైందండి. చాలామంది డ్రింకర్స్ని, చాలామంది సాయిల్ని కూడా టార్గెట్ చేశారని అర్థం. ఇంతకీ ఇక్కడ సాయి ఎంతమంది ఉన్నారు? ఇంట్లో నిక్ నేమ్ కూడా సాయి ఉంటుంది, అలా అమ్మో నాన్న పిలుస్తే చేయెత్తడానికి మొహమాట పడుతున్నారు కదా, అర్థమైంది. ఇలా ఎత్తక నేను కాదు అన్నట్టుంది. మీరు కూడానా? అవునా? అందుకనే అక్కడి నుంచే వచ్చింది అయితే. సో ఎస్, సాయి అనే వెరీ వెరీ రిలేటబుల్ పేరుతోటి, ఒక వెరీ వెరీ రిలేటబుల్ టాపిక్ తోటి మన ముందుకు వస్తుంది డ్రింకర్ సాయి అని చెప్పాలి. టీజర్ అయితే అమేజింగ్గా ప్రతి ఒక్కళ్ళకి, ఎస్పెషల్లీ యూత్కి ఫుల్ టు కనెక్ట్ అయిపోయేలాగా ఉంది. అందులోనూ మన బ్యూటిఫుల్ ఐశ్వర్య కూడా ఉంది కాబట్టి అందరు ఫిదా అయిపోయారు అక్కడే. సో ఆల్రెడీ అందరినీ ఆకట్టుకున్నటువంటి టీజర్ని చూసిన తర్వాత డెఫినెట్గా సినిమాని థియేటర్స్లో చూడాలి అనిపించే ఒక ట్రైలర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అటువంటి ట్రైలర్నే ఇవాళ మనం మరికొద్దిసేపట్లో చూడబోతూ ఉన్నాము. బట్ దానికంటే ముందు నేను ఇందాకటి నుంచి మాట్లాడుతున్నట్టు మనందరినీ ఆల్రెడీ ఇంప్రెస్ చేసిన టీజర్తో ఇవాళ మన ఈవెంట్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? అందుకే ఎంత నచ్చింది అని చెప్పేసి. సో ఎస్, డెఫినెట్గా కావాల్సినంత లవ్ స్టోరీ ఉంది, కావాల్సినంత కామెడీ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద క్యారెక్టరైజేషన్, ద యాటిట్యూడ్ ఆఫ్ సాయి కూడా కనిపిస్తుంది డ్రింకర్ సాయిలో అని అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఎన్ని రకాల ఎలిమెంట్స్తో ఎస్పెషల్గా యూత్ని చాలా చాలా అద్భుతంగా అలరించడానికి సినిమా December 27th నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. టీజర్ అయితే అదరగొట్టేశారు. సో టీజర్ మాత్రమే కాదు, డ్రింకర్ సాయి సినిమాకి సంబంధించి పాటలు, శ్రీవసంత్ గారి సాంగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే పదే పదే వినాలనిపించేంత అద్భుతంగా ఇచ్చారు ఆయన మ్యూజిక్ అని చెప్పాలి. అఫ్కోర్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసినా కూడా చాలా చాలా యాప్ట్గా ఉంది. ఆయన శ్రీవసంత్ గారు మెలోడీస్ ఇస్తే ఎంత బాగుంటుందో, బాగీ బాగీ లాంటి సాంగ్స్ ఇచ్చినా అంతే బాగుంటుంది. సో ఆ సాంగ్స్ని మరొక్కసారి ఆలస్యం చేయకుండా వెయిట్ చేయాలి మనం. December 27th తెలుస్తుంది మనకి. ఓ మై గాడ్, ట్రైలర్ అయితే అద్దరిపోయింది. కిరణ్ తిరుమల శెట్టి గారు, ధర్మ, ఐశ్వర్య శర్మ, ఏదేదో రైమింగ్లో ఉంది కదా, ధర్మ ఐశ్వర్య శర్మ అదరగొట్టేశారు ఇద్దరు. కానీ నిజంగా అండి, ఒక డెబ్యూ ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. ధర్మ గారు అదరగొట్టేశారు. ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, దట్ ఇమోషన్స్ మీరు డెలివర్ చేసిన విధానం కానీ అమేజింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ డెఫినెట్గా ఫస్ట్ ఫిల్మ్కే ఇంత యునో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ దొరకడము, దాన్ని ఇంత అద్భుతంగా ప్లే చేయడం బాగీగా నాకు తెలిసి చాలా మందికి గుర్తుండిపోతారు అని అనిపిస్తుంది. ఐశ్వర్య శర్మ, కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్. సో బ్యూటిఫుల్, అమేజింగ్. అంటే మనం టీజర్ చూసిన తర్వాత అఫ్కోర్స్ యూత్ని టీజ్ చేసే అంశాలు చాలా ఉన్నాయి అందులో, కానీ సినిమా బియాండ్ దట్ అనేది ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతోంది. సో డెఫినెట్గా యూత్ని అలరించే బోల్డ్ అన్ని ఎలిమెంట్స్తో పాటు చాలా ఇమోషన్స్ అండ్ ఒక ప్యూర్ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, ఇవన్నీ కూడా ఈ సినిమా ద్వారా మనం ఎంజాయ్ చేయబోతున్నాము అని అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. సో మిస్ అవ్వకుండా December 27th నుంచి థియేటర్స్లో మూవీని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ప్రొడక్షన్ హౌసెస్ గురించి, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. సో ఎవరెస్ట్ సినిమాస్ అండ్ స్మార్ట్ స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్, ఈ రెండు బ్యానర్స్ పై సంయుక్తంగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో బసవరాజు శ్రీనివాస్ గారు, బసవరాజు లహరి గారు, అండ్ అఫ్ కోర్స్ ఇస్మాయిల్ షేక్ గారు, వీరి ముగ్గురికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సినిమాకి ఆల్రెడీ ఒక మంచి వైబ్, ఒక మంచి పాజిటివ్ టాక్ ఆల్రెడీ వచ్చేసింది. కిరణ్ తిరుమల శెట్టి గారు
ఏదైతే టార్గెట్ చేసుకున్నారో అది ఖచ్చితంగా చాలా అద్భుతంగా అచీవ్ చేశారో అని అర్థమవుతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. అండ్ అఫ్ కోర్స్ ఇందాక నేను చెప్పినట్టుగా శ్రీవత్సంత్ గారి మ్యూజిక్ కానివ్వండి, ప్రశాంత్ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీ కానివ్వండి, మనం ఇప్పుడు టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఆ సినిమాలోని అన్ని రకాల ఎమోషన్స్ని మనకి అంత అద్భుతంగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేశారు డిఓపి ప్రశాంత్ గారు. అండ్ అఫ్ కోర్స్ మార్తాండ్ కే వెంకటేష్ గారు, వెరీ రెనౌడ్ ఎడిటర్, ఆయన ఈ చిత్రానికి వర్క్ చేయడం, చంద్రబోస్ గారు లిరిక్స్ ఇవ్వడం, మోయిన్ గారు, భాను గారు ఇలాంటి కొరియోగ్రాఫర్స్ వర్క్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఎస్, మరి ఇక స్టేజ్ పైకి టీంని అయితే ఇన్వైట్ చేసేస్తే వాళ్ళతో మాట్లాడాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనకి యాక్చువల్గా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి గెస్ట్లు వస్తారు అని అన్నారు. నేను వెయిట్ చేసి ట్రైలర్ లాంచ్ చెప్పేశాను. కాకపోతే మరి ఇప్పటికీ కూడా రాకపోతే బాగోదు కాబట్టి అడిగేస్తున్నాను. కిరణ్ గారు గెస్ట్లు అన్నారు, కొంచెం మీరు ఆ గెస్ట్లను మా ముందుకు తీసుకొస్తే. ధర్మ గారు, మేము ఈవెంట్ ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాము. గెస్ట్లు వస్తున్నారా? వచ్చారా? ఏదో ఒకసారి మాకు చూపించండి. రండి, ప్లీజ్ వెల్కమ్ డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి గారు అండ్ హీరో ధర్మ గారు. వారి గెస్ట్లని మనకి చూపించడానికి మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. ఇక్కడ ఇవాళ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ కనిపించబోతోందని అర్థమవుతోంది. ఏంటిది, ఏం జరుగుతోంది ఇక్కడ? యాక్చువల్గా అండి, ఇప్పుడు ప్రతి సినిమాకి, చిన్న సినిమాలకి ఏంటంటే ఒక సెలబ్రిటీ వస్తే బాగుంటుంది, సెలబ్రిటీస్తోనే బాగా జనాల్లోకి వెళ్తుంది మూవీ అనేది అనుకుంటారు అందరూ. అట్లాగే ఏంటంటే మాకు కూడా ఆ కోరిక ఉంది, ఎవరైనా వస్తే పెద్దవాళ్ళు బాగుంటుంది, మన సినిమా బాగా మూవ్ అవుద్దన్న ఉద్దేశం ఉంది. కానీ మనకి అవన పని, అది జరగని పని. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు పనుల్లో బిజీగా ఉంటారు, మన కోసం టైం కేటాయించడం జరగని పని అది. కాకపోతే మేము అనుకున్నాం అనమాట. ఏంటంటే ఇప్పుడు నేను యాక్చువల్గా కళ్యాణ్ బాబు ఫ్యాన్ అండి. మన హీరో గారు వచ్చేసేటంటే ప్రభాస్ గారి ఫ్యాను. సరే వాళ్ళు లేరు, అభిమానులు మేమిద్దరము. సరే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి మేము ఏంటంటే కొత్తగా మా కళ్యాణ్ బాబు కట్అవుట్ని నేను, ప్రభాస్ కట్అవుట్ని మనోడు రివీల్ చేస్తారు. వీళ్ళ సమక్షంలోనే మనది డ్రింకర్ సాయి ట్రైలర్ లాంచ్ జరుగుతుందండి. ఇదండి. అరే క్రియేటివిటీ అట్ ఇట్స్ పీక్ నిజంగా. కానీ దేంట్లో నేను ఒక సాటిస్ఫాక్షన్ వెతుక్కోవాలని అంటారు కదా. సో డెఫినెట్గా ప్రభాస్ గారు రాజాసాబ్లో బిజీగా ఉన్నారు. అఫ్ కోర్స్ మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ బిజీ. సో ఎస్, ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. మరి ఆ ముఖ్య అతిథుల్ని ఒకసారి స్టేజ్ మధ్యలోకి కూడా తెచ్చిపెట్టేస్తే మనం మిగతా టీంని కూడా పిలిచేద్దాం. ఎస్. ఓకే, సో డ్రింకర్ సాయి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా స్పెషల్ గెస్ట్లకి హార్టీయెస్ట్ వెల్కమ్. ఓకే, సో అన్వీలింగ్ ద గెస్ట్స్. ఇదిగోండి, కళ్యాణ్ బాబు గారికి, చిరంజీవి గారికి పిచ్చ ఫ్యాన్ అండి. నేను చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్యాన్ అనమాట. అట్లాగే ఆయన లేకపోయినా సరే ఆయన కటౌట్ పెట్టుకుని నేను చేసుకుంటున్నాను. ఇది మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రెజెన్స్ కి కట్అవుట్ చాలు యాక్చువల్లీ. అలాగే మన ధర్మ గారు, హీరో గారు, ఆయన అభిమాన హీరో ప్రభాస్ గారు అండి. ఆయన కటౌట్, ఆయన ప్రభాస్ గారిది, ఆయన ఓపెన్ చేస్తారు. కటౌట్ చూసుకొని కొన్నామే అదే. ఓకే, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మన బాక్స్ ఆఫీస్ కింగ్ ప్రభాస్ గారు సమక్షంలో ఇవాళ మన ట్రైలర్ లాంచ్ని జరుపుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి ఇక్కడికి విచ్చేసినందుకు. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా మిగతా టీంని కూడా పిలిచేద్దాము. ఎస్, ఐశ్వర్య శర్మ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ షేక్ గారికి అండ్ లహరీధర్ గారికి వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఇక్కడ ఎవరైతే ఆర్టిస్టులు వచ్చారో, ఈ సినిమాలో నటించిన
వాళ్ళు, వాళ్ళందరినీ కూడా వేదికపైకి పేరు పేరున వెల్కమ్ చెప్తున్నాము. అండ్ ప్రశాంత్ గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్రశాంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి ఈ పిక్చర్ కంప్లీట్ చేసేసి యా. ఓకే, ఐ రిక్వెస్ట్ మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా ప్లీజ్ జాయిన్ దిస్ ఫోటో అప్. డ్రింకర్ సాయి సినిమాలో మనందరికీ డిఫరెంట్ రోల్స్లో కనిపించబోతున్నటువంటి యాక్టర్స్ అండ్ ద వండర్ఫుల్ టెక్నీషియన్స్. డన్ ఛానల్స్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మూవీ టీమ్తో మాట్లాడేద్దాము. ఐ థింక్ ఇప్పుడు ఎలాగూ Q&A కూడా ఉంది కాబట్టి చాలా విశేషాలు వాళ్ళు ఓకే ఓకే ఎస్, టీమ్ ఫోటో ఆప్. ఒకసారి టీం అందరినీ కొంచెం దగ్గరికి వచ్చి. ఓకే, సో ఎస్, ముందుగా ప్రశాంత్ గారితో ఎక్స్పెక్టెడ్ రియాక్షన్, కానీ తప్పదండి. ఇంత మంచి విజువల్స్ ఇచ్చాక అది ఇచ్చింది నేనే అని మీరు ముందుకు రావాలి, రండి. ఎస్, ప్రశాంత్ గారు డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్ మాట్లాడతారు. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ప్రెస్ వాళ్ళకి అండ్ గెస్ట్కి, టీమ్కి, అందరికీ ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మాట్లాడడం చాలా కష్టంగా ఉంది, మనం ఎప్పుడు మాట్లాడడం బిహైండ్ ద స్క్రీనే. థ్యాంక్స్ టు మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్స్ అండ్ మా యాక్టర్స్ అందరికీ చాలా సపోర్ట్ చేసినందుకు. షూట్ బాగా జరిగింది, సో ఎవ్రీవన్ సపోర్టెడ్ వెల్. ప్లీజ్ అందరూ సినిమాని చూడండి. 27th వరల్డ్ వైడ్ థియేటర్స్లో వస్తుంది. సో చాలా మంచి సినిమా, డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ వాచ్ ఇన్ థియేటర్స్. సో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు సినిమాని. అండ్ థ్యాంక్స్ టు మై సినిమాటోగ్రఫీ టీమ్ అండి. నా టీం మధు కిషోర్, రిషి అండ్ నా కలరిస్ట్ చిరంజీవి గారికి ఇక్కడ రాలేదు, బట్ దే ఆర్ మై సపోర్టింగ్ టీమ్ వెరీ
సపోర్టింగ్ నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. మెయిన్గా మా డైరెక్టర్ కిరణ్ అన్నకి, మా హీరోకి ఐశ్వర్యకి, మా ప్రొడ్యూసర్స్ లహరి గారు, ఇస్మాయిల్ గారు అందరూ సూపర్గా సపోర్ట్ చేశారు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిలిం వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు. సో వాట్ ఎవర్ అంటే మేము ఎంత చేయగలుగుతామో మా సైడ్ నుండి అంత చేసామండి. సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత చక్కగా మాట్లాడారో. థ్యాంక్ యూ సో మచ్. లహరీధర్ గారు మాట్లాడతారు ఇప్పుడు, ప్రొడ్యూసర్. ఇద్దరు ఫస్ట్ ఇస్మాయిల్ షేక్ గారు అంట. సార్ ప్లీజ్ వెల్కమ్. ఇక్కడ హలో మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా డ్రింకర్ సాయి టీం అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కెప్టెన్ అయి ఉండి ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టాలు, చాలా ఇబ్బందులతో ఈ నాకేదైతే ఫస్ట్ రోజు చెప్పారో అండ్ లాస్ట్ డే వరకు కూడా తను దానికోసం ఎంత తప్పించారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో. థ్యాంక్స్ టు కిరణ్ గారు. తను అనుకున్నదైతే అనుకున్నట్టుగా తను తీసి చూపించగలిగారు. ముఖ్యంగా ఈ సినిమాకి బలం కిరణ్ గారు అండ్ మ్యూజిక్ చంద్రబోస్ గారు. మాకు అదృష్టం ఏంటంటే 6 పాటలు కూడా చాలా అద్భుతంగా, అంటే ఈ పాట బాగాలేదు ఆ పాట బాగాలేదని లేకుండా, మ్యూజిక్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సినిమాలో సన్నివేశాలు అవి ఇవి, ఇది నచ్చదు అది నచ్చకపోవచ్చు, కానీ మ్యూజిక్ అంటే అందరూ ప్రేమికులే ఉంటారు. మా అదృష్టం ఏంటంటే చంద్రబోస్ గారు అన్ని సాంగ్స్ చాలా అద్భుతంగా లిరిక్స్ అందించారు. దానికి తోడు శ్రీ వసంత్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు దానికి ఇంకా బలం చేకూర్చేలాగా అన్ని పాటల్ని బాగా తెచ్చిదిద్దారు. అండ్ ఈ టీమ్ ఐశ్వర్య శర్మ హీరోయిన్, తను మంచి పర్ఫార్మరు. యాక్టింగ్ తనకి చిన్నప్పటి నుంచి పిచ్చి. తను పాపం చాలా కష్టపడింది ఈ సినిమాలో. తన ఇక్కడ ముంబై కిషోర్ నామిత్ కపూర్ ఇన్స్టిట్యూట్ నుంచి తను వచ్చారు. తను చాలా బాగా ఈ సినిమా యాక్ట్ చేశారు. మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుతారు. అండ్ ధర్మ గారు బ్రో చాలా బాగా హార్డ్ వర్క్ అనమాట. డే 1 నుంచి కూడా అందరికంటే ఎక్కువగా ప్రతి సీన్లో ఇంకా బాగా రావాలి సార్, నేను నైట్ 12 అయినా పర్లేదు, 11 అయినా పర్లేదు, నేను ఇంకా చేస్తానని చెప్పేసి ఇంకా రీటేక్. కిరణ్ గారిని ఇబ్బంది పెట్టారు, అటు ఆయన ఇబ్బంది పెట్టారు. అన్ని విషయాల్లో కూడా తను చేసి చూపించాడు. నటనలో ఈ సినిమాలో వాళ్ళు డెబ్యూ మూవీ అనుకుంటున్నారేమో కానీ ప్రతి సీన్లో వాళ్ళు ఏంటంటే ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు చేసిన విధంగా వాళ్ళు యాక్ట్ చేయగలిగారు. ఆల్మోస్ట్ అంతా ఇక చెప్పాలంటే టీం అంతా కిరాక్ సీత గారు అండ్ బ్రహ్మణి, మన శివాని, ప్రవశిత, వీళ్ళందరూ కూడా కిరాక్ సీత తప్పితే అందరూ కొత్త వాళ్ళే. బట్ అందరూ కూడా మీకు ఎక్కడ కొత్తదనం అనేది ఏమి ఉండదు. వాళ్ళు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా. అంటే ఫన్ బకెట్ రాజేష్ అందరికీ తెలిసి ఉంటారు, మీకు బాగా పర్ఫార్మర్ ఆర్టిస్ట్ అని. తటిమా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. వంశీ, వీళ్ళు హీరో ఫ్రెండ్స్ అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్. ఈ సినిమాకి మీ అందరి ఆశీస్సులు, చిన్న సినిమా ఆదరించండి, మా అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అబ్బాయిల పేర్లు మర్చిపోయారు కదా, నిజం చెప్పండి. లహరీధర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అన్నల్ మీడియా మిత్రులందరికీ నమస్తే. సో మేము కానీ కిరణ్ గారు నమ్మిన కంటెంట్ ఏదున్నా కానీ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఇదే కంటెంట్ 27న పేలుతుంది థియేటర్స్లో. మీ అందరికీ నచ్చుతుంది. అందరు యూత్ని టార్గెట్ చేస్తున్నాం, ఫ్యామిలీస్కి నచ్చేటట్టు తీసాం మూవీని. సో డెఫినెట్గా మీకు నచ్చేటట్టే ఉంటుంది మూవీ. 27న వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ కిరణ్ గారికి, మా డిఓపి గారికి అండ్ మా టీం అందరికీ ఒక బిగ్ థ్యాంక్ యూ అసలు మూవీలో వచ్చి చేసినందుకు. వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సీత ఇప్పుడే వచ్చింది, సో డైరెక్ట్గా మైక్ ఇచ్చేస్తున్నాను. యా. హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి.
ఫిలిం గురించి వస్తే ఫస్ట్ అయితే నేను డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు ఈ క్యారెక్టర్కి. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంది అండ్ నేను చేయగలను అని నమ్మారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ప్రొడ్యూసర్ గారు, ఇస్మాయిల్ గారు, లహరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ దిస్ డేస్. అండ్ మా లీడ్ కాస్ట్ గురించి చెప్పాలంటే ధర్మ గురించి మీరు చూసే ఉంటారు టీజర్ అండ్ ట్రైలర్లో, అద్దరు కొట్టేశాడు. చిన్న క్లిప్స్ ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగా చేశారు. అస్సలు ఆయన లాంచ్ ఫిలిం లాగా అయితే అస్సలు చేయలేదు. యూ డిడ్ వండర్ఫుల్ జాబ్ ధర్మ. ఐశ్వర్య, లుకింగ్ వెరీ 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 క్యూట్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ యూ విల్ బీ వెరీ వెల్ నోన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా చాలా బాగా చేసావు. అండ్ with all my other team members, you have done wonderfully well. మేమందరం చాలా బాగా బాండ్ అయ్యాం, చాలా బాగా షూటింగ్ చేసుకున్నాం, చాలా బాగా వచ్చింది సినిమా. సో ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ నాట్ టు ఫర్గెట్ డిఓపి ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత బాగా తీసినందుకు. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, కొన్ని క్లిప్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అర్థమవుతోంది స్టేజ్ పైన గర్ల్ పవర్ చాలా ఎక్కువ ఉంది, గర్ల్ గ్యాంగ్ అని చెప్పాలి యాక్చువల్లీ. యా, సో ఎస్, ఇప్పుడు మరి డైరెక్టర్ గారి మాటలు విందాము. కిరణ్ తిరుమల శెట్టి గారు, ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ఈ స్టేజ్ మీద నుంచొని ఈరోజు నేను మాట్లాడడానికి కారణం, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అండి. ప్రజెంట్ వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. అట్లాగే ఏంటంటే, నేను ఒక లారీ డ్రైవర్ కొడుకునండి. అందరిలాగా చదువుకోలేదండి, సింపుల్గా ఒక 10th వరకు చదువుకున్నవాడిని. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ డ్రింకర్ సాయి అనే సినిమా తీసి మీ అందరి ముందు నుంచున్నానంటే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులే కారణం అండి. వాళ్ళిద్దరికి ముందు నేను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మన సినిమా డ్రింకర్ సాయి సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ నేను యాక్చువల్గానండి ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక లింక్ ఉందండి. అదేంటంటే, ఈ కథ నేను రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ల కోసం నేను వెతకడం స్టార్ట్ చేశాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రై చేశాను. ఇంకా ట్రై చేసిన తర్వాత మన బసవరాజు లహరీధర్ గారు వచ్చారు కదా, వాళ్ళ ఫాదర్ బసవరాజు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ కథ, ఆయన తెలుసండి యాక్చువల్గా నాకు బేసిక్గా. సార్ ఇది సార్ కథ అంటే ఆయన ఏమన్నారంటే, ఆయన చిరంజీవి గారికి క్లోజ్ ఫ్రెండ్ అండి, మన మెగాస్టార్ గారికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సార్ ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ నేనంటే, నా కథల గురించి ఏం తెలియదు కిరణ్, ఓ పని చెప్తా, నేను బాస్ని అడుగుతాను, ఆయన ఓకే అంటే నేను సినిమా చేస్తాను, లేకపోతే నేను చేయనని మొహమాటలాగమని చెప్పేశారండి. సరే అని చెప్పి ఒకరోజు ఆయన చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, కథ నేను వింటాను, బాగుంటే చేద్దు లేకపోతే వద్దని చెప్పారంట. ఆయన కథ వింటారు అనగానే నాకు టెన్షన్ స్టార్ట్ అండి. ఎందుకంటే ఆయన అల్లటప్పగా ఓకే చేయరండి కథలేది. ఇక దానికి ఏంటంటే, నేను ఇక లేదు ఇలా చెప్తే ఆయన కంపల్సరీ నచ్చదని చెప్పి, ఇప్పుడు నేను అనుకున్న డ్రింకర్ సై కథకి అసలు ఏదన్నా ఒక సోషల్ ఎలిమెంట్ ఒకటి మిక్స్ చేయాలి, దానికి యాడ్ చేయాలి, అప్పుడే నచ్చుద్ది ఆయన ఉద్దేశంతో కథని మళ్ళీ ఒక 6 నెలలు వర్క్ చేసుకొని వెళ్ళి మన జీకే మోహన్ గారు చెప్పడం జరిగిందండి. ఆయన నిర్మోహన్ చిరంజీవి గారికి మెసేజ్ పెట్టారు, సినిమా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది, కథ మంచి కథ అని చెప్పారు. చెప్పబట్టి ఆయన మన బసవరాజు గారికి మెసేజ్ పెట్టి యూ ప్రొసీడ్, యూ విల్ గో అని చెప్పి ఆయనకి మెసేజ్ పెట్టారు. ఇక అలా స్టార్ట్ అయిందండి సినిమా. ఆ రోజు చిరంజీవి గారు నో అంటే డ్రింకర్ సాయి సినిమా లేదండి. అదనమాట లింకు, డ్రింకర్ సాయి సినిమాకి మెగాస్టార్కి లింక్ అదండి. ఇక సినిమా గురించి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు ప్రొడ్యూసర్లు చేసుకుందాం, బడ్జెట్ ఒక మంచి బడ్జెట్ అని చెప్పి మన ఇస్మాయిల్ గారిని కలవడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి సినిమా నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫినిష్ చేశారండి. సినిమా కూడా మంచి అవుట్పుట్ వచ్చింది. ఇక క్యారెక్టర్స్ పరంగా మాట్లాడుకుంటే, మన డ్రింకర్ సాయి క్యారెక్టర్ మన మహేష్ అండి, ధర్మ పేరు ధర్మ అండి. ఇక అతను ఏంటంటే సత్యానంద్ గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గుడ్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్ అండి ఇతను. ఈరోజు సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే ఎవరు బెస్ట్ స్టూడెంట్స్ అంటే ప్రభాస్ గారి పేరు చెప్తారు, నెక్స్ట్ మనం ధర్మ పేరు చెప్తారు. అంత డెప్త్ ఉంది ఆయన దగ్గర ఈయనకి. సరే నేను అట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత డెడికేషన్ అంటే క్యారెక్టర్ పరంగా అసలు 24 గంటలు నాకు ఎప్పుడు డిస్కస్ చేసిన ఇదేనండి. సార్ ఇప్పుడు అలా చేద్దాం, ఇలా చేద్దాం, సార్ మీరు చేసి చూపించండి, డెఫినెట్గా బాగుంటుంది సార్, ఇది బాగాలేదు సార్, ఫుల్గా అసలు డిస్కషన్ చేసి క్యారెక్టర్ లీనమైపోయాడండి. ప్రజెంట్ ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు అతను. సినిమా రిలీజ్ అయ్యే వరకు డ్రింకర్ సాయిగానే ఉంటాడు ఇతను. అలా ఇతను క్యారెక్టర్. నెక్స్ట్ ఈ అమ్మాయి ఐశ్వర్య అండి. ఐశ్వర్య వచ్చేసి అమ్మాయి జమ్మూ కాశ్మీర్ అమ్మాయి అండి. అమ్మాయి తెలుగు రాదు, కాకపోతే చాలామంది ట్రై చేసి నేను చివరికి ఏంటంటే ఈ అమ్మాయి ఫేస్ కట్ చూసి నాకు ఖచ్చితంగా నా బాగీ క్యారెక్టర్కి సెట్ అవుద్దన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని పిలిచి ఆడిషన్ చేశాను. తెలుగు రాకపోయినా చేయగలుగుద్దన్న నమ్మకం నాకు వచ్చిందండి. ఆ రోజు మొదలు అమ్మాయితో ఆడిషన్ చేయించుకొని చక్కగా నీట్గా చేసుకున్నాం. మిగతా ఆర్టిస్టులు సీత అండి, మన సీత
ఈ అమ్మాయి ఇంత ముందు క్యారెక్టర్ చేసినా సరే ఇది ఫుల్ అంటే నేను సీతతో చూడగానే అమ్మాయి యాక్టింగ్ చూసి ఒకప్పుడు శ్రీలక్ష్మి గారు ఉండేవాళ్ళు సీత కామెడీగా ఆ కమెడియన్గా నువ్వు పర్ఫెక్ట్గా సెట్ అవుతా అనిపిస్తుంది ఆ ప్లేస్ కూడా ఖాళీగా ఉందని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఏంటంటే అంత కామెడీ సినిమాలు చేసిందండి అమ్మాయి క్యారెక్టర్. అట్లా నెక్స్ట్ మన రాజేష్ కానీ వినయ్ కానీ ఇట్లా మొత్తం మిగతా వాళ్ళందరూ బాగా కొత్త కూరలు తీసుకున్నాం సార్. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మనం ఏం చేస్తాం వాళ్ళతో మనం అంటే డేట్స్ ఉండవు, మనకి ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు సినిమా, మనం అనుకున్న దాని ప్రకారం వెళ్దు. కాబట్టి ఏంటంటే కొత్త వాళ్ళని పెట్టుకుంటే సేఫ్గా ఉంటామని చెబితే మంచి వాళ్ళల్లోనే బాగా చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని శుభ్రంగా వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని చెప్పుకొని నీట్గా చేయించుకుంటామండి. ఫైనల్గా అయితే సినిమా అంటే అంటారు కదా సార్, చిన్న సినిమా అనేసరికి అందరికీ చిన్న చూపు ఉంటుంది. యాక్చువల్గా సినిమా వచ్చి థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే తప్ప మా మొక్కలు ఎవరు చూడు సార్, ఆ విషయం మాకు తెలుసు. కానీ ఏంటంటే మీడియా సోదరులు మీరు సపోర్ట్ చేస్తే మాత్రం సినిమా పెద్ద రేంజ్లో తీసుకెళ్తారు, అది నాకు తెలుసండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే సినీ స్టార్ ప్రభు గారి దగ్గర నుంచి నేను ఆయనతో తిరిగినాను. మీడియా వాళ్ళు చాలామంది నాకు తెలుసు, మన వీరబాబు కానీ చాలామంది, మన శ్రీనివాస్ గారు కానీ అట్లా అందరూ తెలుసండి నాకు. ఎలా అనుకుంటారు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అట్లని కొంచెం మీరు అందరూ పెద్ద మనసు చేసుకొని కంటెంట్ చూశారు అంటే బూతులు గీతులు అన్న విధంగా ఆలోచించొద్దండి. సినిమాలు కేవలం ఏంటంటే యూత్ని టార్గెట్ చేయడం కోసం నేను ఈ విధంగా చేశాను. కానీ సినిమాలో మాత్రం నెంబర్ 1 విషయం ఉంటుందండి, లేకపోతే ఆయన ఓకే చేయడు పెద్ద ఆయన. అది మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఒకవేళ ఏమైనా నెగిటివ్గా నా మీద ఉన్నా సరే రేపు సినిమా అయిన తర్వాత డెఫినెట్గా అందరూ మంచి సినిమా తీసామని చెప్పి మీరందరూ మెచ్చుకుంటారు సార్, ఆ నమ్మకం నాకు ఉంది. మీడియా మిత్రులుగా మాట్లాడుతున్నాను సార్ నేను. డెఫినెట్గా నన్ను మెచ్చుకుంటారు, ఆ నమ్మకం ఉంది నాకు. బిజినెస్ కూడా మ్యాక్సిమం క్లోజ్ అయిపోయింది సార్ మాది. అది సార్ విషయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈవెంట్ చేసినటువంటి మన శ్రేయస్ మీడియా వాళ్ళకి, అట్లాగే మన యాంకర్ మంజుష గారికి, అట్లాగే నా ప్రొడ్యూసర్స్, వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా లేదు సార్, ఈ ఈవెంట్ కూడా లేదు సార్. వాళ్ళిద్దరికి నేను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది, మేము వెయిట్ చేస్తున్నాం మూవీ చూడడానికి. అండ్ ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లక్ష్మి గారు ప్లీజ్. థ్యాంక్ యూ. యా, డ్రింకర్ సాయి ట్రైలర్ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న సినిమా అంటున్నారు, కానీ కథలో దమ్ముంటే చిన్న సినిమా అయినా కూడా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. అలాంటి మనం చాలా చూసాం. కాబట్టి ఇది చిన్న సినిమా కాదు, చిన్న సినిమాలా అనిపిస్తుంది. కానీ టీజర్ చూసి ఇది అందరూ చూడొచ్చా అని చాలామంది డౌట్ పడ్డారు. కానీ ప్రామిసింగ్గా చెప్తున్నామండి, సకుటుంబ సపరివారంగా అందరూ కలిసి కూర్చొని చూడవలసిన సినిమా ఇది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. డైరెక్టర్ గారు ఏం చెప్పాలి అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా లాస్ట్లో చెప్పి మీ అందరికీ కూడా ఒక మెసేజ్లా ఉంటుంది. సో డ్రింకర్ సాయి అనే మూవీ, ఆ పేరు ఎందుకు పెట్టాం, అసలు ఏం చెప్పాలనుకునేది కూడా ఈ 27th మీరు అందులో కూడా థియేటర్లో చూడబోతున్నారు. సో చిన్న సినిమా అని ఇంకోసారి చెప్పినా కూడా మీరందరూ కూడా పెద్ద మనసుతో దీన్ని ఆశీర్వదిస్తారని, ఈ టీం అంతా కూడా పడిన కష్టానికి మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో 27th డ్రింకర్ సాయి థియేటర్స్లో రాబోతుంది. సో ఖచ్చితంగా బ్లెస్ చేసి మంచి సక్సెస్ని ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా పర్లేదండి ప్లీజ్. సారీ అండి, ఒక 4 విషయాలు చెప్పడం మర్చిపోయాను. టెక్నికల్ టీం గురించి మాట్లాడలేదు. ఈ కథ చంద్రబోస్ గారికి బాగా నచ్చిందండి. యాక్చువల్గా బాగా నచ్చి మొత్తం సింగిల్ కార్డ్ మొత్తం ఆయనే అనమాట. అంటే ఒక 5 ఫుల్ సాంగ్స్ ఉంటాయి మన దాంట్లో, 3 బిట్ సాంగ్స్ ఉంటాయి అనమాట. సింగిల్ కార్డ్ ఆయనే రాశారు. అట్లాగే నా ఎడిటింగ్ మార్తన్కే వెంకటేష్ గారు అండి. తమ్ముడు అంటూ ఉంటారు నన్ను. ఆయన చాలా ఏది ఉన్నా సరే మొహమాటలాకుండా చెప్పేస్తాడు. నేను బాధపడతానా సరే, లేదు కిరణ్ ఇది కంపల్సరీగా పని వర్కౌట్ అవ్వదు, నువ్వు చూసుకో, లేదంటే నువ్వు అసలు నేను చేయను అంటే ఆ విధంగా చేసి ఫైట్ చేసి ఈ సినిమాకి ఎడిటింగ్ వర్క్ ఆయన బాగా చేశారండి. ఇంకా బాగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా తమ్ముడు ప్రశాంత్ అండి. ప్రశాంత్ కూడా ఏంటంటే ప్రశాంత్ ఫస్ట్ అతను మూవీ చూసి ఇతనికి మంచి ఎక్విప్మెంట్ అంతా ఇస్తే పర్ఫెక్ట్ ఎరగొట్టేస్తారనే ఉద్దేశంతో అది చూసుకుని అది తీసుకుని పెట్టుకున్నాను. మనోడిని బాగా చేసి పెట్టాడు, సినిమా మొత్తం ఎక్సలెంట్గా చేశాడండి ప్రశాంత్ మాత్రం. ప్రశాంత్ థ్యాంక్ యూ తమ్ముడు. అట్లాగే ఇందాడు ఎవరిని మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోయాను ఇందాడ. సరే అందరూ ఓకేనండి, ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. మ్యూజిక్ వసంత్ అండి, నా బెస్ట్ ఫ్రెండ్ వసంత్. ఇక మ్యూజిక్ దగ్గరగా మేము 6 months వర్క్ చేసామండి. మ్యూజిక్ సెట్టింగ్స్ మేము చేస్తేనే ఇంత మంచి ట్యూన్స్ వచ్చినాయి. ఆ మ్యూజిక్ మాతో వసంత్కి థ్యాంక్స్ అండి. పర్లేదండి, మీకు ఎప్పుడు ఏ పేరు గుర్తొచ్చినా చెప్పండి, మైక్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఓకే, సో మరి ఇక బాగీ క్యారెక్టర్కి ఒక ఇన్నోసెన్స్ని, ప్యూరిటీని తీసుకొచ్చి న్యాచురల్గా కనిపిస్తున్నటువంటి ఐశ్వర్య శర్మ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, నా పేరు ఐశ్వర్య శర్మ. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మన డ్రింకర్ సాయి ట్రైలర్ రిలీజ్ అయ్యింది, అందుకే
I'm trying to speak in Telugu. Actually, I prepared this. That's why. First of all, I want to thanks to my producers. Thank you so much for having that faith in me, and mostly Kiran sir. Thank you so much, sir. The belief he had in me that had given me all the confidence to show and portray the Bagi character. So thank you so much, sir. Thank you. And Sai, thank you so much. You has always been there and helping me out with my dialogues. Nobody knows, but sometimes I don't know how to rehearse for such scenes. So he's always there to help me out. So thank you so much, Sai. And Sita, you know that I never told you, but I really love you. And she is actually very supportive, and yeah, so she's actually very supportive. On the shoot, we don't have that much time to talk, but as much as we spend the time with each other, I really got a great vibe with you, and in all the scenes, she is there for me. All the support she'll tell, "Eh, hoga tere se chal hoga." So thank you so much, Sita, and Prashant Garu. So this is my first film. About the angles and all, I don't know much because I was not experienced as I had taken the classes. But on the set, Prashant Garu, you really helped me a lot with your genuine reviews that you are doing this good or the bad. So thank you so much, Andy. Thank you. And thanks to everyone. You guys are like my family now, I swear. Thank you, Rishi. Thank you, Shivani. Thank you, Lakshmi Garu. Thank you, Brahmini. Thanks, Andy. Thank Rajesh Anna. You are my favorite person on set. I forgot to tell you last time. I was regretting what I did. So you are my favorite person all the time. Thanks, Andy. Thanks, Harish, Murli. Thanks, Vamshi. Thank you, Andy. And okay, so the biggest thanks to my parents, because they, maybe we are like from past 3 years I'm living outside my home, like in Bombay. I really want to meet my family all the time, and I really realized after leaving my home, like it's so hard to build a home. So I have huge respect for my father and my mother, and all the faith they have in me. That's why I'm here today. And I know how they have kept everything which I have needed for me. So thank you so much, Mama, Papa, love you. And biggest thanks to my Guruji, Kishore sir, because it's all from where it started. I just came to Bombay and joined my acting course, Kishore Namit Kapoor. That really helped me a lot, and I just have lots of respect for you, sir. I just want to make you more proud. This is just starting, and the starting is great. So thank you so much, and thanks to my best friend Alfia. I know you have been watching this, so because she was always there for me on the shoot. She's like my home, my family outside my home. And thanks to my sister Tanvi and my brother Eklavya, because they are like my jigras. So thank you so much, everyone. And thanks to all of you for coming today. I really respect that. And on 27th, please go for the movie. And you'll get to know what is Drinker Sai on 27th. So thank you so much. Thank you so much. అమ్మ ఎంత మెమరీ పవర్ ఉంది, ఒక్క పేరు కూడా మర్చిపోలేదు, అసలు అందరినీ కవర్ చేసింది. బట్ కంగ్రాచులేషన్స్, ఐఎమ్ ష్యూర్ డ్రింకర్ సాయి ఈస్ గోయింగ్ టు బి అ గ్రేట్ స్టార్ ఫర్ యువర్ వండర్ఫుల్ కెరియర్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన సాయి, డ్రింకర్ సాయి మాటలు విందాము. ధర్మ, ప్లీజ్. హాయ్ అండి. డ్రింకర్ సాయి గురించి అండ్ ఇక్కడ అందరూ మా టీం గురించి అందరూ మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ ఇది చూసే వాళ్ళకి, మా టీంకి అందరికీ నమస్కారం. ఫిలిం గురించి నెక్స్ట్ ఎట్లా ప్రెస్ మీట్లో మాట్లాడతాం. నా పేరు ధర్మ. మాది హనుమాన్ జంక్షన్ అండి.
నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్లు వేసేవాడిని. నా ఫస్ట్ సాంగ్ నేను సోలో పర్ఫార్మెన్స్ చేసింది కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ అది. అప్పుడు ఆ సాంగ్ చేసేటప్పుడు అందరు చీరప్ చేస్తూ ఉన్నప్పుడు నేను కష్టపడుతున్నట్టు ఉండేది కాదండి, నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండేది. అలాగే స్కూల్స్లో కానీ, ఎక్కడ రోడ్ సైడ్ వినాయక చవితి దగ్గర కానీ, ఎక్కడైనా కానీ మనకు అక్కడ అవకాశం ఉంటే వెళ్ళి చేసేవాడిని. అది పెద్దదా చిన్నదా ఏం చూసేవాడిని కాదు. అయితే వర్షం మూవీ బాగా ఫిలిమ్స్ చూసేవాడిని. వర్షం మూవీ అప్పుడు బాగా అట్రాక్ట్ అయ్యాను. దాని తర్వాత ఛత్రపతి మూవీ అప్పుడు ఇంటికి వచ్చేసి ఆ అది టైర్ మార్క్ది లెగ్ దాటేది ఉంటుందిగా, ఎక్కడికక్కడ లైన్లు ఊహించేసుకుని దాటేస్తూ ఉండేవాడిని. అందరికి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒక్క అడుగు అంటే అందరు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఒక అంకుల్ అన్నారు, అరే నువ్వు హీరోగా ట్రై చేయి, మీ ఫాదర్ ఫిలిమ్స్ చేశారు. అవునా, మా ఫాదర్ ఫిల్మ్ చేసినట్టు నాకు తెలియదు. పుణ్య దంపతులు అనే దానికి కో ప్రొడ్యూసర్గా చేశారు. సరే ఇంటికి వెళ్ళి నేను చెప్పా, నేను హీరో అవుదాం అనుకుంటున్నాను. అరే బొడ్డ నా కొడక, నీకేం తెలియదు, అవన్నీ జరగవు కానీ నువ్వు చదువుకో అన్నారు. సరే మా నాన్న అలా చెప్పారు కదా. అప్పుడు ఏంటంటే ఎవరు చెప్పింది మనం ఫీడ్ అదే ఉంటుంది. మన సొంతంగా ఆలోచించే కెపాసిటీ ఉంటుంది కొంతమందికి, నాకు ఉండేది కాదు. దాని తర్వాత అలా వెళ్తూ ఉంది. మళ్ళీ 2009 నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు బిల్లా మూవీ చూసి టోటల్గా డిస్టర్బ్ అయిపోయా. ఇంటికి వచ్చి నాకు ఐపాడ్ కొనేవాడి, ఆ పాటలు వినడానికి. ఎక్కడికి వెళ్ళినా స్కూల్కి వెళ్ళి ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బీ ఓన్లీ వన్. అరే పెచ్చబట్టిందారా నీకంటే దానికి కూడా సమాధానం మళ్ళీ అదే చెప్పేవాడిని. నాకు దేని మీద అంటే ఆ పని చేస్తున్నా కానీ అది చేస్తే చాలా ఆనందం వచ్చేది. మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ ఏదో చెప్పారు, ముందు చదువుకోమన్నారు. అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. నాకు తర్వాత ఏదో వర్క్ చేస్తున్నా, అస్సలు ఆనందం లేదండి. ఎప్పుడైనా అండి మనందరం కారణ జన్ములమే. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు. ఆ టాలెంట్ ఏదో మనం తెలుసుకుని ఆ వర్క్ చేసేప్పుడు మనకు కష్టపడుతున్నట్టు ఉండదు. ఇప్పుడు మీడియా వాళ్ళకి వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఉంది, ఆ ప్రొఫెషన్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలా నాకు యాక్టింగ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. సరే ఏం చేయాలి, ఇట్లానే మనీ సంపాదిస్తే మనం హ్యాపీగా ఉంటుంది. మనీ కాదు, అదొక సాటిస్ఫాక్షన్ ఉండాలి మనం పుట్టినందుకు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గౌతు, నా వైఫ్ కూడా, తను సజెస్ట్ చేసిన సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను జాయిన్ అవుదామని. అయితే చాలామంది ఫ్రెండ్స్ని అడుగుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, అరే డబ్బులు ఉండరా బాబు, నువ్వు క్లిక్ అయ్యేంత వరకు చాలా ఇబ్బంది పడతావు మనీ కంటే, ఏం చేయాలి. మా పేరెంట్స్ని అడగాలనిపించలా, వాళ్ళకి నేను హెల్ప్ అవ్వట్లా, పెద్దోడిని అయ్యా. అందుకని నేను వెళ్ళి రెస్టారెంట్ పెట్టానండి ఫస్ట్, పాకెట్ మనీ కోసం, జిస్మత్ అని. దాని మీద ఇన్నాళ్ళు అది తెలియలాగా నాకు ఫుడ్ పెట్టింది. అది చాలా పెద్దగా సక్సెస్ అయింది, అది వేరే విషయం. సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాక ఆయన కంట్లో పడ్డాను, అది నా ఫస్ట్ స్టెప్ అండి. నాకు చాలా బ్లెస్సింగ్స్ లాగా అయింది. ఆయన ద్వారా ఎన్ని మూవీస్ వచ్చినాయి అంటే అన్ని మూవీస్ వచ్చినాయి. నాకు ఫస్ట్ ఆయన ఇప్పుడు చిరంజీవి గారు ద్వారా ఈ మూవీ స్టార్ట్ అయింది కదా. తర్వాత కిరణ్ సార్ అప్రోచ్ అయినప్పుడు ఆయన నన్ను సజెస్ట్ చేయటం, వాళ్ళు నన్ను తీసుకోవటం, ప్రొడ్యూసర్స్ ఈ సినిమా స్టార్ట్ చేయటం, అంతా హ్యాపీ థింగ్ అలా అయింది. అసలు లక్ ఎలా వచ్చిందంటే, నాకు ఈ టైంలో నేను ప్రభాస్ ఫ్యాన్, పోస్టర్ మీద చూడటమే. నాకు ఇప్పటికీ ఆయన పోస్టర్ మా ఊర్లో మార్కెట్ ఉంటుంది, ఆ గోడ మీద పోస్టర్ నాకు ఇంకా గుర్తు. వెనకాల గన్స్ ఉంటాయి, ఇలా ఉంచి ఉంటారు. అలాంటి వ్యక్తిని నాకు అనుకోకుండా ఒకసారి పరిచయం అయ్యారు, నరేంద్ర అన్నని వాళ్ళ బావగారు. ఆయన లేకపోతే అసలు ఈ సినిమా రిలీజ్ కూడా అవ్వదండి. ఆయన చేసే హెల్ప్ ఒక సొంత తమ్ముడు చేసినట్టు చేస్తున్నారు. అసలు వాళ్ళ ఫ్యామిలీకే ఉంటుందేమో నాకు తెలీదు, సొంత వాళ్ళకి కూడా చేయరండి అంత హెల్ప్. వామ్మో, చాలా అసలు ఎంత పెద్ద హెల్ప్ అంటే, నేను అవుటర్నండి, నేను ఎవరో చాలా చిన్న స్థాయి వాడిని. ప్రభాస్ అన్న నేను ఎంత చిన్నోడిని, ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్పి నుంచుని మాట్లాడాడండి. ఇప్పుడు ఆయన ఎవరైనా వస్తే నుంచుని మాట్లాడతాం, అది ఆయన ఇచ్చే గౌరవం, అది ఆయన గొప్పతనం, మన గొప్పతనం కాదు. అంటే మంచోళ్ళు ఉంటారంటే నాకు మరి నాకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు వాళ్ళని చూస్తుంటే ఏంది వీళ్ళు అంత హెల్ప్ చేస్తున్నారేంటి, నేను అసలు ఎమోషనల్ అయిపోతానండి. నరేంద్ర అన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అంత హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ నరేంద్ర అన్న, నేను జీవితాంతం మీకు రుణపడిపోయి ఉంటా. నేను మీకేం చేయలేను, ఎందుకంటే మీరు చాలా పెద్దోళ్ళు. ప్రభాస్ అన్న మీరు బ్యాక్ నుంచి ఎంత సపోర్ట్ చేశారో చాలా నాకు తెలుసు, అందుకే చాలా థ్యాంక్స్ అన్న.
అండ్ ఫైనల్గా డ్రింకర్ సాయి రిలీజ్ అవుతుందంటే కారణం అది మీరే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్గా వచ్చేవాటికి మా డైరెక్టర్ గారు ఏదో మేమిద్దరం మొగుడు పిల్లల్లాగా చాలా రోజులు కాపురం చేస్తాం అనమాట. ఏ సీన్ అయినా నేను ఎంత చేయాలో ఆలోచిస్తా, ఇంకెంత చేయాలో అని ఆయన కూడా ఆలోచిస్తారు. అందుకే అవుట్పుట్ అలా వచ్చింది. ఇప్పుడు అందరూ నన్ను కొంచెం బాగానే తిడుతున్నారు నెగిటివ్ అని, కానీ సినిమా చూశాక కన్ఫామ్గా తిట్టరు. బల్ల గుద్ది చెప్తున్నా, కన్ఫామ్గా తిట్టరు నన్ను 100% అది. అండ్ ఖచ్చితంగా డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చపోతే అడగండి నన్ను. అండ్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్స్, మీరు ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ థ్యాంక్స్ అండి బ్రహ్మి, థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ రిషి, థ్యాంక్స్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. నన్ను బాగా చూపించాడు, మీ అందరు చూశారు కదా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ బ్రో, చాలా బాగా కష్టపడ్డావు. ఎవరు అంటే మనీ కోసం చేసినట్టు నాకు అసలు వీళ్ళలో ఎవ్వరు మనీ కోసం చేసినట్టు అనిపించలేదండి. ప్యాషన్తో చేశారు. అసలు మనీ అనేది అసలు ఎందుకుతో సమానంలాగా ఫీల్ అయ్యారు వీళ్ళందరూ, మా టీం మొత్తం. దానికి చాలా థ్యాంక్స్. ఒక మూవీ అవ్వాలంటే అది ఒకరితో అయితే అవ్వదండి, అందరు కలిస్తేనే అయింది. అది చాలామంది చెప్పారు, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఐశ్వర్య, చాలా బాగా హార్డ్ వర్క్ చేసింది, చాలా గట్టిగా చేసింది హార్డ్ వర్క్, చాలా అంటే చాలా చేసింది. అక్క సీతక్క, నమస్తే అక్క. తను చాలా మంచి ఫ్రెండ్ అయిపోయిందండి నాకు ఈ ఫిలిం తర్వాత. కానీ దబా చేసింది సింగిల్ టేక్లోనే. రాయేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమా అనేగా సినిమా ప్రమోషన్స్లో కానీ ప్రతిదీ నా గురించి సినిమా గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచించడమే నాకు చాలా ఎక్కువ అన్న. బ్రో రూపేష్ బ్రో, థ్యాంక్స్ ఫర్ డూయింగ్. హరీష్ థ్యాంక్ యూ. నేను ఇద్దరం సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అండి, మేము ఇద్దరం ఫ్రెండ్స్ అట్లా వచ్చాము. తిను కూడా చాలా మూవీస్ చేస్తున్నాడు. థ్యాంక్స్ ఈ మూవీ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్ రా. వంశీ థ్యాంక్ యూ. సాయి థ్యాంక్ యూ. సాయి వినయ్ థ్యాంక్ యూ. ఓకే. అండ్ మా టెక్నీషియన్స్ మార్తాండ్కే వెంకటేష్ గారు సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎంతో నాలెడ్జ్ ఇచ్చారు సార్, నాకు సొంత మనిషిలాగా చాలా నాలెడ్జ్ ఇచ్చారు. అండ్ లిరికిస్ట్ చంద్రబోస్ గారిని ఇప్పటివరకు కలవాలని చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఈ సినిమా జనాల దగ్గరికి వెళ్ళిద్ది. మీరు రాసే పాటల వల్ల ఆ ట్యూన్స్ అంత బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అందరిని కవర్ చేసినట్టున్నా కదా సార్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ డ్రింకర్ సాయి సినిమా చూడండి, పక్కాగా మీకు నచ్చుద్ది. అండ్ డ్రింకర్ సాయి క్యారెక్టర్ అయితే 100% మీకు నచ్చుద్ది. థ్యాంక్ యూ. సూపర్ అండి. మంజుష గారు, థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్. మంజుష గారు, మై ప్లెజర్, థ్యాంక్ యూ. మీ నరాల్లో సినిమా, యాక్టింగ్, ప్రభాస్ గారు అన్నీ ఉన్నాయని అర్థమైపోతుంది. అందుకే ఈరోజు ఈ రేంజ్ అవుట్పుట్ చూడగలుగుతున్నాం మేము. నాకు అసలు తప్పితే ఇంకేం రన్ అవుతుంది బ్రెయిన్లో, యాక్టింగ్ ఒకటే రన్ అయింది. పిచ్చోడిని అయిపోతానే ఉన్నాయి. అయ్యో లేదు, డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇంకా బోల్డ్ అని బ్లాక్ బస్టర్స్ వెయిటింగ్ ఫర్ యూ అని అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్ అండి, బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. దీనికి బెస్ట్ విషెస్ అంటారు. అండ్ శ్రేయస్ మీడియాకి చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చేసినందుకు. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంట్రా బాబు మాట్లాడితే వచ్చేస్తున్నాడు అనుకోవద్దండి. ఇందాక యాక్చువల్గా 2 విషయాలు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చినాయి మనోడు మాట్లాడిన తర్వాత. అదేంటి యాక్చువల్గా మా సినిమా వెనకమాల ఒక పెద్ద పులి ఉందండి, ఒక పెద్ద పులి. ఆ పులే మనోడు చెప్పిన నరేంద్ర గారు. మొత్తం అసలు మాది ఎలా వెళ్ళాలి ఏంటి, మా వెనక ఒక కొండంత అండగా ఉన్నాడు ఆయన. ఉన్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి ప్రత్యేక అభినందనలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా వెంకటరెడ్డి కానీ, సర్వేశ్వరరావు గారు కానీ, రాజన్ కానీ వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేయబట్టి నేను చేసుకోగలిగానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మైక్ మీ దగ్గర ఉంచుకోండి, మీకు చాలా గుర్తొస్తాయని అర్థమవుతుంది. సో ఎస్, ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్ని, హీరో, హీరోయిన్ అండ్ సీత మీ అందరినీ కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మిగతా వారు కెన్ హ్యావ్ యువర్ సీట్స్ ప్లీజ్. మీ అందరి మాటలు ఐ థింక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వినడానికి మేము అందరం వెయిట్ చేస్తూ ఉంటాము. ఈరోజు కొంచెం సమయాభావం వల్ల కుదరట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ ద స్టేజ్. సో ఇప్పుడు వేదిక పైన ఉన్న మా టీం మెంబర్స్ తోటి మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇంటరాక్ట్ అయ్యే టైం వచ్చేసింది. సో మైక్ మీడియా ఫ్రెండ్స్కి పాస్ చేయండి ప్లీజ్.
డిసెంబర్ 27th నుంచి థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నటువంటి డ్రింకర్ సాయి ట్రైలర్ మనం ఈరోజు చూసాము, ఈ ఈవెంట్లో లాంచ్ చేసుకున్నాము. సో ఆల్రెడీ ట్రైలర్ ఎంత ప్రామిసింగ్గా ఉందో మనందరం చూసాము. సో మరి డ్రింకర్ సాయి గురించి టీం మాట్లాడిన విశేషాలే కాకుండా ఇప్పుడు మీడియా పర్సన్స్ ఎలాంటి విశేషాలని బయట పెడతారో చూద్దాము. సో ఎస్, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, కిరణ్ గారు హాయ్ అండి. మీరు ఇందాక మాట్లాడుతూ ఒక సోషల్ మెసేజ్ ఉండబోతుంది దేంట్లో అని చెప్పారు. అవునండి. సో అది ఎలా ఉండబోతుంది, ఎలా కనెక్ట్ అవ్వబోతుంది ఆడియన్స్కి? అది యాక్చువల్గానండి ఈ కథ డ్రింకర్ సాయి అనే కథ ఫస్ట్ వేరు ఒక ఫ్రెండ్షిప్ దాని తగ్గట్టుకు వెళ్ళాను అనమాట. అంటే టీజర్ చూస్తుంటే బోల్డ్గా అట్లా కనిపిస్తుంది కదా మీరు చెప్పిన పాయింట్. అట్లా అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్. ఎప్పుడైతే నువ్వు బాస్కి చెప్పాలి, మెగాస్టార్ గారు చెప్పాలి అన్నప్పుడు నేనేంటంటే ఆయనకి అంత ఈజీగా నచ్చదు ఏది, మళ్ళీ నా కెరీర్ ఇది అనే ఉద్దేశంతో నేనేంటంటే ఒక సోషల్ మెసేజ్ అనే దాన్ని అంటే డ్రింకింగ్ అనే దాన్ని యాడ్ చేసుకుని వెళ్ళాను. ఆయన అన్నమాట ఒకటండి, ఒక సోషల్ ఇష్యూలో కమర్షియల్ ఎలిమెంట్ ద్వారా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం, డెఫినెట్గా వర్కౌట్ అయిపోద్ది ఇది అని చెప్పబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించి నేను ఈ సినిమా చేసుకున్నానండి. ఇంకొకసారి అడగండి సార్, మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి. అదే సోషల్ మెసేజ్ అదే సార్, ఆ సోషల్ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మనం 90% అండి మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఆ డ్రింక్స్ స్మోక్ అనేది చాలా అలవాటు అయిపోయింది. అది అంటే ఒక అలవాటు మామూలు అలవాటు హ్యాబిట్ లాగా మారిపోయింది. అంటే ఒక మంచి జరిగినా అదే, ఒక చెడు జరిగినా అదే, ఒక ఆనందం వచ్చినా అదే, ఒక బాధ వచ్చినా అదే, ప్రతి దాంట్లో దాన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. అలా అయినోడి పరిస్థితి చివరికి ఏమవుద్ది అనేదే నేను చెప్తున్నాను డ్రింకర్ సాయి దాంట్లో. డైరెక్టర్ గారు నమస్తే అమ్మా. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ అండ్ అలాగే బ్రేకప్ తర్వాత అబ్బాయిలు ఎలా అయితే ఉంటారో సో అలా తీసుకున్నారా స్టోరీ, లేదంటే ఏదైనా డిఫరెంట్ పాయింట్ ఏమైనా చెప్తున్నారా ఈ మూవీతో? అదేనమ్మా, ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక సోషల్లో ఇష్యూ ఒక పాయింట్ని అలా చెప్తే జనాలు చూడరమ్మా ఎవరు. అంటే వీడు ఎంతలో చెప్తున్నారు వీడు ఒకడు ఆళ్ళల్లో అన్న ఉద్దేశం తీసుకుంటారు. అలా కాకుండా దానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్ అంటే లవ్ స్టోరీని తీసుకున్నా. ఆ పాయింట్లో ఒక లవ్ స్టోరీలోకి ఈ మందు సిగరెట్ అనే దాన్ని యాడ్ చేసుకుని చివరికి కన్క్లూజన్ అనమాట, ఇదిరా పరిస్థితి ఆలోచించుకోండి అని క్వశ్చన్ మార్క్ లాగా అనమాట ఆడియన్స్ జనాలకే, కుర్రోళ్ళకే. అది ఇప్పుడు సినిమా స్టార్ట్ అయినటువంటి ఒక లాస్ట్ 45 minutes వరకు అనమాట ఇదే ఇష్యూ మీద నడుస్తూ ఉంటుంది, లవ్ విషయం మీదే. చివరిలో టర్న్ చేసుకున్నాను అనమాట అది. సీత గారు. సీత హలో అండి. యా హాయ్. హాయ్. సో అయిపోయింది బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఈ మూవీలో కనిపించబోతున్నారు. బేబీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో మిమ్మల్ని చూసాము. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ బేబీ అండి. అందులో నేను ఒక నెగటివ్ షేడ్ చేశాను మీరు చూసుంటే. ఇందులో నేను ఒక కామెడియన్ లాగా చేశాను. సో ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక నా స్క్రీన్ స్పేస్ ఉన్నంతసేపు కామెడీయే ఉంటుంది. అండ్ నేనే షాక్ అయ్యాను డబ్బింగ్లో చూసినప్పుడు బాగా వచ్చింది అని. నేను చాలా టెన్షన్ పడ్డాను, బట్ డైరెక్టర్ గారు నువ్వు చేయగలవని నమ్మారు. అండ్ నేను కూడా కొంచెం ఇలా స్టీరియో కాస్ట్ అవ్వద్దు, ఈ నెగిటివ్ షేడ్సే కాదు నాలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను చేయగలను అన్న ఈ థాట్ ప్రాసెస్లోనే ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క సీన్ చెప్పారో అలానే వచ్చింది. సో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ కొత్తగా కనిపిస్తాను నేను ఈ సినిమాలో, ఇలా కూడా చేయగలదా అన్నట్టుంది. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నాను మూవీ చూసి. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంతకు ముందు అండ్ ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా ఆఫర్స్ వస్తున్నాయా? యా అండి, అంటే నేను ఉన్న పెండింగ్ ఫిలిమ్స్ పూర్తి చేస్తున్నాను. ఇంకో 3 films ఉన్నాయి. అవి మా మెయిన్ అయితే మా డ్రింకర్స్ అయ్యి అది రిలీజ్లో ఉంది. ఇంకొక 2 films నేను షూట్ చేస్తున్నాను. సో దాని డబ్బింగ్ అండ్ రిలీజ్ అయిపోయాక కొత్త ఫిలిమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. బట్ యా ఇట్స్ గోయింగ్ గుడ్ అండి, అంత బాగుంది. యా థ్యాంక్ యూ. కిరణ్ గారు, డైరెక్టర్ గారు ఇక్కడ సార్ ఇందాక స్టోరీ చిరంజీవి గారికి చెప్పారా లేకపోతే జీకే మోహన్ గారికి చెప్పారా? జీకే మోహన్ గారికి చెప్తే జీకే మోహన్ గారు చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే జీకే మోహన్కి చెప్పండి ఫస్ట్, ఆయన ఓకే అంటే ఆలోచిద్దాం అన్నారు. ఫస్ట్ నేను మా బసరా శ్రీనివాస్ గారు ఇద్దరు వెళ్ళి, అయితే మీ కథ ఓకే చేసింది జీకే మోహన్ గారు. జీకే మోహన్ గారు చిరంజీవి గారికి చెప్పారు. చిరంజీవి గారు ఏమని అడిగారంటే జీకే మోహన్ గారు చెప్పండి వెళ్ళి, ఆయన దాన్ని బట్టి నేను చెప్తానంటే మేము ఇద్దరం వెళ్ళి జీకే మోహన్ గారు చెప్పాం. చెప్తే ఆయన చిరంజీవి గారికి సార్ సినిమా చాలా కథ చాలా బాగా చేసాడు, డెఫినెట్ వర్కౌట్ అవుద్దంటే ఆయన ఈయనకి మనకు మెసేజ్ పెట్టారనమాట, వెళ్ళిపోవచ్చు నో డౌట్ అని చెప్పి. ఎందుకంటే మీరు కలిసి చెప్పారు? నేను కలవలేదు సార్, డైరెక్ట్ నేను కలవలేదు. నేను యాక్చువల్గా నేను ఏంటంటే మీడియాలో చేసా, పిఆర్పీలో మన
ఆఫీసు ఓవన్లో నుంచి పనిచేసేవాడిని. ఓకే. టీవీ రూమ్లో వర్క్ చేసేవాడిని నేను. అట్లా గీతార్ట్స్లో ఉన్నప్పుడు ప్లస్ అక్కడ అనమాట. ఆ పరిచయం ఉంది నాకు. వీళ్ళందరూ మన బసవరాజ్ శ్రీనివాస్ గారికి అక్కడే పరిచయం. అట్లా ఆయన ఓకే అన్న తర్వాత ఈయన మొదలుపెట్టాడు. లేకపోతే ఈయన అసలు భయం ఈయనకి. బసవరాజు గారి సినిమాతోనే సంబంధం లేదు ఆయనకి. అట్లా వచ్చింది కాబట్టి చేసుకోమన్నారు కాబట్టి మేము స్టార్ట్ చేసామండి. సార్ సినిమాలో అన్ని అడల్ట్ కంటెంట్ కనపడుతుంది. ఇంతకీ సెన్సార్ అయిందా సినిమాకి? సెన్సార్ కాలేదండి ఇంకా. ఇప్పుడు నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, ఇప్పుడు ఈ రోజుల్లో మారుతి దగ్గర రైటర్ని మారుతి గారి దగ్గర స్టార్టింగ్ పీరియడ్లో పిఆర్పిలో కూడా మారుతి గారు చేసినప్పుడు అప్పటి నుంచి మేమిద్దరం జర్నీ జరిగింది. బస్ స్టాప్ అయ్యే వరకు చేసామండి. తర్వాత నేను బయటకు వచ్చి ఇట్లా మూవీ ప్లాన్ చేసుకున్నాను. అయితే ఏంటంటే మీరు కంటెంట్ గురించి డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్ ఏంటంటే అక్కడ తాగుబోతాడండి. ఇప్పుడు మన కృష్ణ విజయవాడ కానీ ఆ గుంటూరు ఆ సరౌండింగ్స్లో జనాలు ఏంటంటే వాళ్ళు మాట్లాడుకునే విధానం, కోపం వచ్చినప్పుడు ఎమోషను, దాని బూతులుగా మనం చూస్తున్నాము ఎమోషన్ అండి. అంత పచ్చిగా ఏమో నా ఫీలింగ్ అండి అది. ఇప్పుడు ఏమైనా ఉంటే కనుక సెన్సార్లో రానిది కదా సార్, సెన్సార్లో లేపేస్తారు కదా. అయిందా లేదా అనేది? లేదండి, అవ్వలేదు. చాలా ఇంట్లో ఆడవాళ్ళు కూడా వినలేని బూతులు ఉన్నాయి కొన్ని. అవి సెన్సార్ లేకుండా అట్లా రిలీజ్ చేస్తారు ట్రైలర్. అదే సెన్సార్ అంటే ఇప్పుడు దీనిలో అనిపించిందండి మీకు, ఇది అయిందండి ట్రైలర్, థియేటర్కల్ ట్రైలర్ సెన్సార్ అయింది. టీజర్ నేను సెన్సార్ చేయించలేదు సార్. యూట్యూబ్ పర్పస్లో నేను ఓన్లీ ఏంటంటే యూత్ టార్గెట్ మీద వెళ్ళాను నేను. యూత్ టార్గెట్ కుర్రోళ్ళకి నచ్చాలి ఫస్ట్ సార్. మనం ఏం పెట్టాం సార్, మామూలుగా వెళ్తాం, ఎవడన్నా చూస్తాడండి. కాదు చెప్పాల్సిన అన్ని బూతులన్నీ పెట్టేసి రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ పెట్టేసి సినిమా చివరిలో ఎండ్లో 2-3 నిమిషాలు ఏముండదండి మెసేజ్ ఇస్తాము అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అదే సార్, ఇప్పుడు ఒక మంచి చెప్పాలి అంటే ఇప్పుడు నా టార్గెట్ ఏంటి సార్, ఫస్ట్ థియేటర్కి జనాలను రప్పించు. జనాలంటే నా టార్గెట్ ఓన్లీ 18 to 30 years కుర్రోళ్ళు, యూత్ అని ఓన్లీ. వాళ్ళు రావాలి. నాకు రావాలంటే నేనేం చెప్పాలి వాళ్ళకి? సినిమాలో క్యారెక్టరేషన్ ఉంది నాకు. డ్రింకర్ సాయి అనేవాడు ఒక క్యారెక్టర్ ఉన్నాడు, వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, ముందు అయినప్పుడు మంచి మాటలే మాట్లాడు కదన్నాడు. ఆ క్యారెక్టర్ లిస్టిక్కి వెళ్దామని అలా వచ్చిన మాటలు ఎన్ని. సేమ్ టైం అంటే నేను కూడా మాస్, నా కొడుకుని నేను కూడా మాస్. ఎలా తాగుబోతుడు ఎలా మాట్లాడతాడు, ఆ బిహేవియర్ని రాసుకొని సరే సెన్సార్ ఆ టైంలో చూసుకుందాం మనం, నువ్వైతే క్యారెక్టర్ చేసి అని చెప్పి సినిమాలో మీకు అంత డెప్త్గా అనిపించవు. కొన్ని టీజర్లోనే నాకు తెలిసి సెన్సార్ లేపేసి చేసేది ఏం లేదు ఇంకా. అది సార్, అది డెఫినెట్గా మాత్రం సార్ మీకేం గుర్తుండవు. సినిమా చూసిన తర్వాత ఏం గుర్తుండవు. ఇప్పుడు కొన్ని సినిమాలకి ఒక చెడుని ఎంత గట్టిగా చెప్తే మంచి అనేది అంత బాగా ఎక్కువ వెళ్ళదు సార్. అసలు చెడు చెప్పకుండా మంచి అంటే ఒక్కొక్కటి నిదానికి కుర్చీలో కింద జారిపోతూ ఉంటాడు. ఆ జారిపోయాడంటే దెబ్బేసినాడు సినిమా ఇంకా. ధర్మగారు సార్ ఈ సినిమాని హాయ్ సార్ ఈ సినిమాని మీరు మీ ఫ్యామిలీతోనూ పిల్లలతో చూస్తారా? హ్యాపీగా చూడొచ్చు సార్. మరి ఇవన్నీ ఉన్నాయి కదా చాలా సార్. అది మీరు చూసాక ఖచ్చితంగా మీరు కూడా చూడొచ్చు అని అంటారు సార్. అయితే ఈ టీజర్ నిజంగానే మీరు అన్నట్టు కొంతమంది చెప్పారు. బట్ ఏంటంటే రాముడు మంచి బాలుడు అంటే ఎవరు చూడలేదు అనేది చూడలేదని చెప్పేసి ఒక నిమిషం సార్. అండ్ ఆ క్యారెక్టరే కనపడిద్ది సార్. అండ్ కావాలని మాట్లాడినట్టు కానీ మీకు సినిమాలో అయితే ఎక్కడ అనిపిస్తుంది సార్. నేనైతే కంప్లీట్లీ ఆపోజిట్ క్యారెక్టర్ సార్. ఆయన క్యారెక్టర్ దగ్గర ఉన్న క్యారెక్టర్ డ్రింకర్ సాయి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే వచ్చిన మాటలే కానీ సార్, కావాలని అయితే ఏం పెట్టలేదు సార్. కాకపోతే కావాలని టీజర్లో ఆ కట్స్ పెట్టారు సార్, అంతే సార్. ఇప్పుడు ఏంటి మీరు స్టూడెంటా లేకపోతే లవ్ ఫెయిల్ అయితే తాగుతారా లేకపోతే? డ్రింకర్ సాయి అనేవాడు తాగుబోతున్నా కొడుకే సార్. స్టార్టింగ్ నుంచి సార్. ఏ ఏజ్ అండి? స్కూల్ కాలేజ్ నుంచా లేకపోతే 10th నుంచి అట్లా? ఒక 20 ఏళ్ళ నుంచి సార్. సార్ అంటే వాడికి 20 years అప్పటి నుంచి సార్. అది నా ఉద్దేశం. హాయ్ ధర్మ. అక్కడే దొరికిపోతాను లేదని అడిగారు సార్. హాయ్ ధర్మ బ్రో. సార్ హాయ్ సార్. హాయ్. అంటే మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ చాలా సెన్సిటివ్గా మాట్లాడారు. సెన్సిటివ్ వర్డ్స్ వచ్చాయి ప్రభాస్ గారి గురించి కానీ అది గురించి కానీ స్క్రీన్ మీద చూస్తే మీరు కొంచెం బాగా బరస్ట్ అయ్యి డైలాగ్స్ కానీ యాక్షన్ కానీ ఉంది. సో అది ఎలా వచ్చింది అంత యాక్టింగ్ ఇది పవర్, ఏ ఎనర్జీ ఎలా వచ్చింది మీకు? సార్ ఆ క్యారెక్టర్ చేయకముందు బాగా ఇంజెక్ట్ చేసేవాళ్ళు సార్. ఆ క్యారెక్టర్ ఒక సైకలాజికల్ ఫీలింగ్స్ ఆ క్యారెక్టర్లో ఉండేవాడిని సార్. నన్ను కూడా మర్చిపోయే చేశాను సార్. నా ఒరిజినల్ క్యారెక్టర్ అయితే అసలు కంప్లీట్లీ ఆపోజిట్ సార్. అసలు ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు నాకు ఇంకా నాకు బాగి కావాలి అండ్ ఆ మత్తులో ఉన్నట్టు ఇంకా అట్లాగే ఉండేది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ ఎమోషన్ వచ్చేసేది సార్. అండ్ ఆయన చెప్పేవాళ్ళు నాకు ఇది కావాలి. నేను ఆలోచించుకునేవాడిని. ఆయన కొన్ని ఇంపార్టెంట్ ఆయన చేసి చూపించేవాళ్ళు. అలా అవుట్పుట్ అలా వచ్చింది సార్. అంతే. గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సార్.
ఇంతకీ డ్రింకర్ సాయి మంచోడా చెడ్డోడా? డ్రింకర్ సాయి యాక్చువల్గా నేను ఇప్పుడు బయట చాలా సెన్సిటివ్గా ఉన్నాను కదా సార్. డ్రింకర్ సాయి యాక్చువల్గా అంతకంటే సెన్సిటివ్ సార్. చాలా సెన్సిటివ్ పర్సన్ సార్ వాడు వాడు ప్రేమిస్తే ఇక ఆ ప్రేమకి హద్దు ఉండదు సార్. అంత ప్రేమిస్తాడు. అది సార్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు హాయ్ సార్. హాయ్ సార్. ట్రైలర్ టీజర్ చూస్తే కొంచెం డిఫరెంట్ ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి జీకే మోహన్ గారి స్టోరీ నచ్చిందంటే ఏదో పాయింట్ ఉంటుంది మాకు. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అన్నారు. ఎలాంటి క్యారెక్టర్ మీరు లైఫ్లో ఎక్కడ చూసారు, లేకపోతే మీరేనా? మీరు కూడా చూసుంటారు సార్. నేనే కాదు, మీరు కూడా చూసుంటారు ఖచ్చితంగా. అది చెప్పేస్తే మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయిపోతాం. మళ్ళీ మీరు కూడా కంపల్సరీగా సాయంత్రానికి ఒకటి వస్తాడు సార్. ఒకడు అరే మా ఎక్కడున్నారా అంటాడు. అది పనిలో ఉన్నారా, మా ఏడైపోయింది రెండ్రా బాబు తొందరగా అని ఆడ 2 ఫుల్ రెడీ చేసి పెడతాడు. వీళ్ళందరూ జాయిన్ అయిపోతారు అక్కడికి. ఆడు వద్దురా బాబు అన్నా సరే ఇంకోటి పోపిస్తుంటే ఏమో శుభ్రం తాగేస్తూ ఉంటాం అట్లా. సార్ యాక్చువల్గా ఆ క్యారెక్టర్ ఇన్స్టెంట్ రీసెర్చ్కి నేను ఆయన బెల్ట్ షాపులకి వెళ్ళిపోయేవాళ్ళం సార్. మాస్ బెల్ట్ షాపులకి. అసలు ఆ ఎమోషన్ కాదు సార్, ఇంకెక్కువ ఉంది. చెప్పిందే 10 సార్లు చెప్తున్నాడు సార్ ఒక అతనైతే. నేను వారం రోజులు ఇన్డెప్త్ అంటే ఇంత క్లోజ్గా చూసేవాళ్ళం సార్ మేము ఇద్దరం. ఆయన నాకు ఎందుకంటే ఆయన నన్ను ఎందుకు తీసుకెళ్లారంటే నేను యాక్చువల్గా డ్రింక్ హ్యాబిచుయేటెడ్ కాదు, నాకు మందు అలవాటు లేదు సార్. సో అసలు అక్కడికి వెళ్ళేవాళ్ళం సార్. అసలు ఒక అతను నాకు ఇంకా గుర్తు సార్. వామ్మో ఎంత మ్యాడ్ అయిపోతారో సార్ వాళ్ళు. నేను వస్తున్నా అట్లా చేసేవాళ్ళు. అమ్మ నేను చూసి ఓ ఏంది ఇంత ఎమోషన్ హై ఉందా, ఎన్ని పెగ్గులకి హై ఉంది అనేది కూడా అప్పుడు తెలుసుకున్నాను సార్. ఓకే కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు డ్రింకర్ సాయిలో ఏ బ్రాండ్ ఎక్కువ వాడారనేది చెప్పండి. బ్రాండ్ ఏం లేదు భయ్యా దానికి. బ్రాండ్ డబ్బులతో సంబంధం లేదు, హీరోకి డబ్బులతో సంబంధం లేదు, బ్రాండ్తో సంబంధం లేదు. అది ముందైతే చాలు. మీ జీవితంలో డ్రింకర్ సాయి ఎవరు ఇంతకి? నా జీవితంలో డ్రింకర్ సాయిల్ అంటే నా పక్కన తిరిగే వాళ్ళు అందరూ డ్రింకర్ సాయిలేనండి. మీ ఫ్రెండ్స్ అందరు కాదు, నేను కాదు. శుభ్రంగా ప్రశాంతంగా ఇంటి పడుకుందాం ఎవడో కూడా ఫోన్ చేస్తాడు. రారా అంటాడు. నేను అక్కడికి వెళ్ళి చేసేది లేవున్నది. మళ్ళీ అక్కడ మామూలుగా వాళ్ళు తాగడం, వాళ్ళు షేర్ చేసుకోవడం, వాళ్ళ మాటలు ఇంత దారుణంగా ఉంటారు వీళ్ళు. ఒకటిసారి యాక్చువల్గా ఏంటంటే ఇది మనం సరదాగా నవ్వుకుంటున్నాం కానీ చాలా ప్రమాదకరమైన విషయం అండి ఇది. మనం ఏదో డ్రింకర్ల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు చేసే ఎమోషనల్ గురించి మనం నవ్వుకుంటున్నాం. చాలా ప్రమాదం సార్. అంటే రియల్గా నేను చూశాను ఒకటి, మా బ్రదర్ది అనమాట. మనం అంటే ఏం లేదు సార్, హీరోయిన్ లాస్ట్లో ఒక మాట చెప్పుద్ది, ఒక డైలాగ్. సినిమా కథ అదే ఫైనల్గా. అరే ప్రతి ఒక్కళ్ళు మీరు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లైఫ్కి ఒక గోల్ ఉంటుంది. అది డబ్బులు సంపాదించడం కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు, ఒక ఉద్యోగం సంపాదించడం కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది లైఫ్లో. దానికి రీచ్ అయ్యే ప్రాసెస్లో ఏంట్రా ఈరోజు వెళ్ళాం పని అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదని చెప్పి మందు కొట్టుకుంటా సిగరెట్ కాల్చుకొని కూర్చుంటే రేపొద్దున నువ్వు అనుకున్న జరిగి తీరుద్ది. ఆ జరిగిన రోజున నువ్వే లేకుండా పోతే ఎందుకురా లైఫ్, ఎందుకురా ఇంకా లైఫ్. అది అంటే స్టోరీ వేరండి, అది లెక్క వేరు. జస్ట్ పాయింట్ చెప్తాను మీకు. ఇలా మాట్లాడుద్ది ఒక అమ్మాయి, ఇలా మాట్లాడుద్ది. ఆ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ సినిమాలో. అది సార్. డైరెక్టర్ గారు ఇప్పుడు ఇదంతా ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేయడానికి సినిమా తీసామని అన్నారు కదా. సో వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఒక హీరోని డ్రింకర్గా మీరు పరిచయం చేస్తారు కదా. సో వాళ్ళు ఎక్కువగా ఈ సినిమా నుంచి ఏమి నేర్చుకోగలుగుతారు? అంటే సినిమాలు చూసి ఎవడమ్మా నేర్చుకునేది? మామూలుగా మనం ఆడుకుంటే సినిమా చూసి అరే ఈ సినిమాలు చేసే ఇలా ఉంటారా. కాకపోతే ఒకటి మాత్రం ట్రిగ్గర్ అయ్యే పాయింట్స్ ఏముంటాయి ఎక్కువ? అదేనమ్మా నేను ఒకటి మాట్లాడతానంటే ఇప్పుడు 7G బృందావన్ కాలనీ సినిమా ఉంది యాక్చువల్గా. అది సినిమా క్యారెక్టర్లో ఉంటుంది హీరోది. ఈడొక మనిషి అని చివరిలో మనకి ఎవరి మీద బాధ కలుగుద్ది, మనకి హీరో క్యారెక్టర్ మీద. మనకి 4-5 రోజులు మర్చిపోలేము ఆ క్యారెక్టర్ని. కానీ ఆ క్యారెక్టర్ని చెప్తే ఎవడన్నా అసలు ఒప్పుకుంటాడా, ఎవడన్నా చేస్తాడా యాక్టింగ్? నా సినిమా కూడా అలాంటిదేనమ్మా. డ్రింకర్ సాయి కూడా అలాంటిదే. హీరో గారు మీరు రియల్ లైఫ్లో కూడా మీరు ఎవరన్నా బాగా లవ్ ఫెయిల్యూర్ అయినందుకు అంత ఇన్వాల్వ్ అయి చేశారా? అండ్ మిమ్మల్ని చూసి వేరే యూత్ అందరు కూడా ఒకవేళ అలానే అదే ఫాలో అయితే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ మూవీ నుంచి ఎలా చూడమంటారు ఈ మూవీని? అంటే నా రియల్ లైఫ్ గురించి చెప్తున్నారా? నా రియల్ లైఫ్లో నేను లవ్ ఫెయిల్ అవ్వలేదని, పాస్ అయిపోయాను. మరి మిమ్మల్ని ఈ క్యారెక్టర్లో మిమ్మల్ని చూసిన తర్వాత యూత్ అందరూ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు? అంటే వాళ్ళు ఇలాగే రిసీవ్ చేసుకోవాలని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఎలా చేసుకోవాలంటే అలాగే చేసుకుంటారు. సో ఖచ్చితంగా పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నా సినిమా అయిపోయాక, చూశాక. కిరణ్ గారు,
అన్నా మొత్తానికి 15 ఏళ్ళకి అక్కడ వచ్చి చెప్పన్నా కూర్చున్నారు. తెలుసు కదన్నా మీ అందరికి నేను తెలియదు ఎక్కడ చెప్పు. సరే కానీ నీ ఒరిజినల్ లైఫ్లో నాకు తెలిసి నువ్వు ఇంత వైల్డ్ కాదు. అవును. ఎందుకు ఈ డ్రింకర్ సాయి అనే ఒక వైల్డ్ క్యారెక్టర్తో వస్తున్నావు? అదే అన్న బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్న. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. కొన్ని ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటాయి కదా మనకి. ఏమో ఏదేదో కథలు చేస్తూ ఉంటాము. ఆ సమాజంలో నుంచి వచ్చిన కథ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఒక థాట్ అన్న. ఈ డ్రింకర్ సాయి అనే కథకి మూలం ఏంటి ఆ థాట్ అంతే. మీరు నాకు 2 నెలల కిందటే చూపించారు. చూపించినప్పుడే నాకు అమ్మో బాబు ఇంత ఎలాగా మీకు అప్రూవల్ వస్తుంది ఏంటి అనుకున్నాను. అసలు మొత్తం నీ టార్గెట్ అంతా కూడా ఊరికే ఆడియన్స్ థియేటర్ రప్పించమైనా మంచి సినిమా తీద్దామని రప్పించిన తర్వాత మంచి సినిమా తీసారా అనుకోవాలి. నాకేంటంటే ఇప్పుడు ఎవడైతే ఈ స్టార్టింగ్లో ఉన్నాడో 18 to 30 ఇదే కన్నా మెయిన్ పాయింట్ ఇదే. ముందుకు అలవాటు పడ్డవాడని ఎవడన్నా వాడిని రప్పించి ఇదిరా బాబు నా సినిమా అన్నాడు చెప్తే వాళ్ళు ఒక్కటిద్దరు కంపల్సరీగా. అంటే డ్రింక్ చేయని వాళ్ళు ఎవరు నీ సినిమాకి రాకూడదా? రావచ్చు. వాళ్ళకి సంబంధించిన బోల్డ్ మ్యాటర్ ఉంది. లవ్ స్టోరీ అదే కదన్నా. మన సినిమాలో లవ్ స్టోరీ అదే కదా. ఇప్పుడు ఒక డ్రింకరు, ఈ అమ్మాయి మంతెన సత్యనారాయణ రాజు గారి ఫ్యాను, నేచురోపతి స్టూడెంటు. ఈ డ్రింకరు పొద్దున్న అయితే పాయి పడిపోవడం తప్ప అన్ని చోట్ల ఈ రెండో పని తెలియదు. ఈ అమ్మాయికి ఎంతసేపు ఆ విత్తనాలు తినండి, అవి తాగండి, ఈ జ్యూసులు తాగండి చెప్పే అమ్మాయి. మరి ఈ అతని దగ్గర అతను వచ్చి నేను లవ్ చేస్తానంటే ఏమైపోవాలి అమ్మాయి? వీళ్ళిద్దరి మధ్య జరిగేదంతా ఎలా ఉంటుంది? ఫన్నే కదా, కామెడీ లవ్వే కదా జరిగేది. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, వీరాభిమాని తెలుసు కదా. అదే అందుకే అలాంటి వాళ్ళు ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రొడక్ట్తో రావాలి, ఒక మంచి యూత్కి ఎనర్జెటిక్గా రావాలని చెప్పేసి. అదేనన్నా నువ్వు అడుగుతున్నావు కదా. బస్ సూపర్ సినిమా తీసుకోకరని చెప్పి నువ్వు అనబోతున్నాను అడుగు. లేకపోతే వాళ్ళని ఊరికే వాడేసుకుంటే ఎలా ఉంటుందన్న పద్ధతి కూడా కాదు. మా హీరోలు వచ్చి మాకు కటౌట్ రూపంలో వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చారంటే దానికి తగ్గ సినిమా చేస్తేనే కదా. ఏదో బూతులు పెట్టి చేశారంటే రేపు మీరే దొబ్బుతారు కదన్నా మమ్మల్ని. సార్ ధర్మ గారు, హాయ్ సార్. ఇలాగా మీకు అసలు మీకు సంబంధమే లేని ఒక క్యారెక్టర్ చెప్తుంటే మీకు ఆపోజిట్ క్యారెక్టర్ ఇదని చెప్పారు. అలాంటి ఒక సంబంధమే లేని క్యారెక్టర్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చేద్దామని చెప్పేసి కిరణ్ ఎంత మిమ్మల్ని ఫోర్స్ చేశాడు? అంటే నాకు అదే ఇష్టం సార్. యాక్చువల్గా సంబంధం లేని క్యారెక్టర్స్ చేయటమే నాకు ఇంకా ఛాలెంజింగ్గా చాలా ఇష్టం. ఎందుకంటే నేను యాక్టర్గా ప్రూవ్ అవ్వాలంటే, నేను నా యాక్టింగ్ బయటికి రావాలంటే ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉండాలి కదా సార్ క్యారెక్టర్కి. దీంట్లో అనిపించింది సార్. అండ్ సార్ ఫోర్స్ ఏం లేదు సార్. ఫోర్స్ ఏముంది, ఆ క్యారెక్టర్ నాకు భయంకరంగా నచ్చింది సార్. యాక్చువల్గా నచ్చి చాలా ఇష్టంగా చేశాను. అండ్ ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు ఏది గుర్తుండేది కాదు. ఆ క్యారెక్టర్ నేను సాయి అని నేను నమ్మితేనే సార్ అవుట్పుట్ అలా వచ్చేది. సూపర్ సార్. అయితే ప్రొడ్యూసర్ గారు, ఈ రోజున థియేటర్స్కి సినిమాకి తెప్పించాలంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోల వల్ల కూడా కావట్లేదు సార్. చాలా పెద్ద ఎక్స్ఫ్యాక్టర్ ఉంటే తప్ప థియేటర్స్కి ఓపెనింగ్ రావట్లేదు. అలాంటి టైంలో ఒక కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త దర్శకుడు, కొత్త హీరోని పెట్టి ఏ ధైర్యంతో, అంటే నేను మంచి పాజిటివ్ వేలో అడుగుతున్నాను సార్. అంటే మీ కంటెంట్లో ఎంత దమ్ముందనిపించి నమ్మితే మీరు ఇక్కడ ముందుకు వచ్చారని అడుగుతున్నాను. డే 1 ఇదే క్వశ్చన్ వచ్చిందండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి బ్యానర్ రిజిస్టర్ అవ్వగానే, సార్ ఏ ధైర్యంతో మీరు అంత పెట్టి మీరు కొత్త హీరోతో వెళ్తున్నారని ఇదే ఫస్ట్ డే నాకు కాల్. ఈ సినిమాతోనే వీళ్ళకి బ్రాండ్ క్రియేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. కెమెరామ్యాన్ కావచ్చు, హీరోయిన్, డైరెక్టర్, వసంత్ గారు మ్యూజిక్ కానీ, చంద్రబోస్ గారు అయితే ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్ అందరికీ. సో చంద్రబోస్ గారు మీ సినిమా గురించి కూడా చెప్పారండి. నిన్ననే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డ్రింకర్ సాయి గురించి కూడా మాట్లాడారు. అదే అన్నీ కూడా. అంటే ఈ సినిమా మీరు అనుకున్నట్టు డ్రింకర్ సాయి టైటిల్గా మాత్రమే మీకు అలా ఉంది, కానీ సిచ్యువేషన్ తగ్గట్టే ఆ వాడుక భాష అనేది అలా వస్తుంది తప్పితే అక్కడెక్కడ కూడా ఫ్లోలో మీకు అరే ఏంది ఇంత మాట అన్నాడు ఏంటి, ఈ బూత్ ఏంటి, మనం చూడగలమా ఫ్యామిలీతో అన్న ఇది మీకు ఎక్కడా కలగదు. ప్రేక్షకులు, నేను సినిమా ప్రేమికుడిని, లైరి గారు కానీ అందరూ, మేము సినిమా అంటే ప్రేమ పిచ్చి. ప్రతి సీన్ కూడా బాగా రావాలి, అందరికీ నచ్చాలి అన్న ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్ ఆలోచిస్తారు. దయచేసి ఎక్కడ కూడా అంటే డ్రింకర్ సాయి అంటే ఇంకోటి అనేది కానీ అంటే ఏం లేదు. మీరు యూత్కి సెన్సార్ లేకుండా కనుక టీజర్ వదిలినప్పుడు కూడా ఒక యూత్ బేస్ తీసుకున్నా కూడా ఒక లకారాల్ని ఇంకొకటి వాడినప్పుడు మీరు ఎన్నుకున్న ఆడియన్స్ పాయింట్ ఏంటో అర్థమైంది. కానీ అంటే మీరు చెప్తున్న నిజంగానే ఎంత మంచి చెప్దాం అనుకుని చెప్పిన 100 బూతులు తిట్టి మంచి చెప్తామంటే కూడా అది యాజ్ మీరు సినిమాలు ఎవరన్నారు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారు. అది మీకు కరెక్ట్గా అనిపించింది ఆ క్యారెక్టర్ వైజ్? మేము సినిమా చూడలేదు కాబట్టి దాన్ని మేము జడ్జ్ చేయకూడదు యాక్చువల్లీ. మేము ఇదే థియేటర్లో ఇక్కడే ప్రివ్యూ వేసామండి. 100 మెంబర్స్ వచ్చారు, అందరూ పెద్దవాళ్ళే. అంటే మ్యాక్స్
60% పెద్దవాళ్ళే వచ్చారు. అందరూ కూడా లాస్ట్ 15 మినిట్స్ కానీ లేదా ఫస్ట్ నుంచి కానీ అది ఇంటర్వెల్లో వచ్చినప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ కూడా బూతులు ఉన్నాయి, ఇలా ఉంది ఏంది అన్నమాట ఎక్కడ ఎవరు అనలేదు. అందరికీ నచ్చింది, బాగా నచ్చింది. కిరణ్ గారు ఒకసారి లాస్ట్ అన్న 15 ఏళ్ల కలబ్బా కిరణ్ తిరుమల శెట్టి, ఇది నువ్వు ఎలాంటి సినిమా తీసావు అనేది ఇప్పుడు ఎవరు జడ్జ్ చేయట్లేదు, కానీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మొత్తానికి ఒకటే ఒక బజ్ క్రియేట్ చేసావు. థ్యాంక్ యూ. అది యూత్ కా లేకపోతే ఇంకొకళ్ళకన్నా తెలియదు, కానీ డ్రింకర్ సాయి అనేది ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయింది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. కిరణ్ గారు, అమ్మ చెప్పమ్మా. సార్ మీరు చెప్పినట్టు ఫస్ట్ ట్రైలర్లోనూ టీజర్లోనే బూతులు ఉంటాయి, తర్వాత అంతా బాగుంటుంది, మీరు స్టార్టింగ్ చూసి జడ్జ్ చేయొద్దు అన్నారు, ఆడియన్స్ కోసమే పెట్టాము టార్గెట్ అన్నారు, ఫైన్. బట్ ఒక బుక్ కాల్చుతూ ఒక సిగరెట్ కాల్చడం అట్లా అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది సార్? అమ్మా ఇప్పుడు ఒక చిన్న విషయం, ఒక సిచ్యువేషన్లో ఇంక ఇది మొత్తం నా లైఫే పోయింది అన్న సిచ్యువేషన్కి వచ్చాడు హీరో. సపోజ్ ఎవడైనా వచ్చి మాట్లాడదాము, ఇది కాదు కరెక్ట్ కాదు మాట్లాడదాము అని వచ్చినప్పుడు పిలుస్తుంటే పలక్కుండా, పిలుస్తుంటే చూడకుండా, ఆ బుక్లో ఏదో పెద్ద ఇంపార్టెంట్ గ్రంథాలు రాసే దానిలో కూర్చొని చదువుకుంటా ఉన్నట్టు యువతలో కాలుద్దా కాలదా? ఖాళీ నేను మాట్లాడదామని వస్తే నువ్వు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ లాగా నువ్వు పుస్తకం అవుతావు అని చెప్పి ఆ కోపంతో సిచ్యువేషన్ అమ్మ సీన్ అది యాక్చువల్గా. అదేంటంటే ముందు నుంచి చూస్తే మనకు అర్థం అవుతుంది. అది కోపంతో దాన్ని తీసి సీరియట్ ఇచ్చుకుంటాడు యాక్చువల్గా ఆ పుస్తకాన్ని, అంతే తప్ప అక్కడ వేరే కావాలని పెట్టింది కాదు, ఆ ఎమోషన్ నుంచి వచ్చింది అనమాట. పలకట్లా ఆ పుస్తకం తప్ప నేను వేస్ట్ నా కొడుకు నా లైఫ్ ఎక్కడ అన్న ఉద్దేశంతో అతని బిహేవియర్ అమ్మది అంతే, అంతేగాని ఏదో ప్రత్యేకంగా చేసింది కాదు అది. అట్లా ప్రతిదీ ఇప్పుడు సినిమాలో కూడా ఇప్పుడు కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటున్నారు, అది కూడా ఏంటంటే ఇంకా ఎమోషన్లోంచి వచ్చే మాట సడన్గా. ఇప్పుడు మన కోపం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎర్రగా కాల్చి ఒక సో పెట్టి అంటించాడు అనుకో మా ఎవరి మీద, ఏం చేస్తాం అయ్యో ఏంటండి ఇలాంటి ఇచ్చారు అనం కదా. ఏదో ఆయన అండగా లకారం అని అదే వచ్చేస్తుంది నోట్లోంచి, ఎందుకంటే మన పుట్టి పెరిగిన వాతావరణం ఆ ఏరియాలో అంతే సిచ్యువేషన్ పరంగా వచ్చేది తప్ప కావాలని మేము ఇది అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టాడు ఏంట్రా అన్నట్టు మాత్రం ఉండదమ్మా. 100% సిచ్యువేషన్ సీన్స్ పరంగా వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మీకు అంత ఇబ్బంది కలిగితే సెన్సార్లు ఉన్నారు, వాళ్ళు లేపేసుకుంటారు, ప్రేక్షకులు సేఫ్లోనే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. అదే ధర్మ గారు, సార్ మీ క్యారెక్టర్ చూస్తే నాకు అర్జున్ రెడ్డిలా అనిపించింది. సో మీరు రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? తాగడం, డ్రింక్, బాటిల్స్, నాకు ట్రైలర్ టీజర్ అది అంత మొత్తం అదే కనిపించింది. మీరు డ్రింక్ చేయరు కాబట్టి మీరు ఎవరు రిఫరెన్స్ తీసుకొని అట్లాంటివన్నీ చేశారు? యాక్చువల్గా అందరూ అదే అన్నారు, అర్జున్ రెడ్డిలా ఉంది, RX 100లా ఉంది అట్లా అని. కానీ అసలు మీరు సినిమా చూసాక 100% నేను చెప్తున్నాను, ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. అండ్ ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ నేను రియలిస్టిక్ పర్సన్స్ అండ్ ఈయన చెప్పిన ఒక ఇది యాక్చువల్గా ట్రూ స్టోరీ అన్నారు కదా, ఆ మనిషితో నేను మాట్లాడా, ఆయన ఫీలింగ్స్ ఎలా ఉండేవి, ఎప్పుడు ఎలా ఉండే అనేది మాట్లాడా. అండ్ ఇన్స్టెంట్ రీసెర్చ్ అప్పుడు ఈ మాస్ బెల్ట్ షాపులకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎమోషన్ చూసా, దేనికి వాళ్ళు అంత సెన్సిటివ్ అవుతున్నారు. యాక్చువల్గా తాగుబోతులు చాలా సెన్సిటివ్ ఉంటారు, నాకు అప్పుడే అర్థమైంది, చాలా సెన్సిటివ్ ఉంటారు. ఇప్పుడు మనం యాక్చువల్గా ఒక దానికి బాధపడ్డాం అనుకోండి, అది డ్రింక్లో ఉన్నప్పుడు 10 times ఎక్కువ బాధపడతారు. అది అట్లా నేను రిఫరెన్స్ అదేం తీసుకోలేదండి నేను. ఐశ్వర్య గారు, I was very relaxed. వెల్కమ్ టు టాలీవుడ్ అండి. Thank you ఫస్ట్ so ఆఫ్ ఆల్ much. Thank you. సో యూఆర్ లుకింగ్ క్యూట్. Thank you. సో మీకు డైరెక్టర్ గారు ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ మీరు ఆ క్యారెక్టర్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించిందండి? So, director sir got my profile, as we see everyone's profile. So he got my profile. So they called me to Hyderabad for audition. So I just came, and in one day he told me shortly that what is it about, and that particular thing is it is enough to convince me to do this character. And after that we did the audition. The other day I signed the contract because believed in me. And the second which what you ask after that kya pucha tha? మీ క్యారెక్టర్కి ఎలా అంటే ఆ సార్ మీకు Okay. Baghi character, somewhere I should say it is inside me. Baghi, I'm not that you can see she has such attitude, she look that angry look to Sai and all. I think I just felt if this thing happened to a girl, so how she'll react. I just feel that this is very real, I can connect with it.
So that's how I just got to know the background of Bhagi, and I just prepared for her backstory. Then I became Bhagi for some months. Thank you so much. ఆల్ ద కిరణ్ గారు Thank you, Andy. కిరణ్ గారు ఇలాంటి వైలెంట్ సినిమాలకి మ్యూజిక్ చాలా పెద్ద పాత్ర. అవును. ఒక 80% చేయొచ్చు, మిగతాది 30% 20% విజువల్. దీనికి మీరు ఎలా, ఇప్పుడు అర్జున్ రెడ్డి కానీ మిగతా పాత సినిమాలు ఏదైనా ఇంత వైలెంట్ సినిమా తీసుకుంటే ఆర్ఆర్ చాలా పెద్ద పెట్టి ఉంటుంది. దీన్ని ఎలా మీరు కేర్ తీసుకున్నారు? ఇది ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారు? ఆర్ఆర్కి రెఫరెన్స్లు ఏం తీసుకోలేదండి. యాక్చువల్గా క్యారెక్టరేషన్ అనేది మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కిచ్చేసాను ఫస్ట్. ఎక్కిచ్చేసి నేను ఇప్పుడు లేటెస్ట్ ఆయన డ్రింక్ తాగిచ్చారా రోజు? లేదు డ్రింక్ తాగించడం అంటే ఇంకా అది వేరే సంగతి. అది దగ్గర కూర్చొని ఈ సౌండింగ్ ఇలా కొత్త సౌండింగ్స్ మనకు విన్నప్పుడు అదే ఇది భలే ఉందరో సౌండింగ్, ఇది పెట్టుకుని మనం ఈ థీమ్ కొట్టుకుంటే బాగుంటుంది ఆ విధంగా అనమాట కూర్చొని హార్డ్ వర్క్ బాగా చేసుకున్నామండి. అందుకే ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ చూశారు కదా మీరు. మన సాంగ్స్ కూడా బాగుంటాయి. డెఫినెట్గా అన్ని సాంగ్స్ బాగుంటాయండి. డెఫినెట్గా నోట్ అవుతాను అందులో. హీరో గారు, సింధూరం తర్వాత ఏంటి పరిస్థితి? నెక్స్ట్ సినిమా ద్వితీయ విఘ్నం ఏం జరగబోతుంది? సింధూరం మినిమం అంటే మంచి టాక్తో సొంతం చేసుకుంది, కరోనా తర్వాత కూడా మంచి పేరు వచ్చింది మీకు. ఈ సెకండ్ సినిమా పరిస్థితి ఏంటి? సెకండ్ సినిమా చాలామంది భయపడిపోతారు. దీని నుంచి అయితే ద్వితీయ విఘ్నం అంటారు. దీని నుంచి లెక్క మారుద్దని అనుకుంటున్నానండి. అంటే ఏ రేంజ్ లెక్క మారచ్చు అంటే అది ఆడియన్స్ బట్టే ఉంటుంది, కానీ నాకు 100% గుర్తింపు అయితే ఖచ్చితంగా వచ్చిద్దని ఈ సినిమా ద్వారా అనుకుంటున్నానండి. ప్రొడ్యూసర్ గారు సార్, మీకు మిగతా వ్యాపారాలు ఉన్నాయని కూడా తెలుసు, కాంట్రాక్ట్స్ అవి ఇవి అంటే కన్స్ట్రక్షన్, ఇది బాగుందా అది బాగుందా? ప్రెషర్ పరంగా అంటే ఇదే బాగుందండి, దాంట్లో అంత ప్రెషర్ ఏం లేదు. సో ఇదే డెఫినెట్గా బాగుంది. సినిమాలే బాగుంది, సింపుల్గా హ్యాండిల్ చేసేసి, ఇది కొద్దిగా ప్రెషర్ అయితే ఎక్కువ ఉంది, ఇది బాగుందండి. ఓకే. మార్కెటింగ్ ఎలా ప్లాన్ చేశారు? యూవీ క్రియేషన్స్ అయినా సపోర్ట్ చేస్తుందా? యూవీ లేదండి, అంటే చూసుకుంటున్నాం మేమే ఏదున్నా కానీ బ్యాక్ ఎండ్లో ఉందండి ఏదున్నా సపోర్ట్. నరేంద్ర గారిది మేజర్ హెల్ప్ ఉందండి దాంట్లో. బిజినెస్ గురించి చెప్తున్నారు కదా, బిజినెస్ ఎంతవరకు ఎలా అయింది? మీరు క్లోజ్ అవుతుందండి, బట్ డిస్కషన్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయి మీకు త్వరలో చెప్తాం అన్నీ. అంటే మీరు చూసింది అయితే 100% బడ్జెట్ చెప్పిన బడ్జెట్కి కంప్లీట్ చేసిన బడ్జెట్ ఎలా ఉంది? డైరెక్టర్ గారితో ఎంత కంఫర్ట్గా ఉన్నారంటే ఆయన చెప్పిన కథని కరెక్ట్గా సెల్ యాడ్ మీద కరెక్ట్గా తీసుకొచ్చారు. ఒక బడ్జెట్ అనేది చెప్తారు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్కి, దాని దగ్గరలో ఎంతవరకు దగ్గరలో ఉన్నారనేది రెండో పాయింట్. అయితే బడ్జెట్ అయితే లేదండి, క్రాస్ అయిపోయాం. కానీ ఫస్ట్ దాని ప్రకారంగా అంటే మీరు చూసి బజ్ క్రియేట్ అవుతుందంటే కంటెంట్ అండి. సో దానివల్లే ఇదంతా ఉంది హడావిడి. సో డెఫినెట్గా 100% ఇచ్చారు ఆయన ఏది ఉన్నా కానీ. కానీ బాగా మార్కెటింగ్ అన్నారు కదా సార్, మార్కెటింగ్ ఇంత కాస్ట్ అయిపోతే సినిమాల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు సార్. ట్రేడే దెబ్బతినిపోయింది సార్, సగం మార్కెటింగ్ వల్లే దెబ్బతినిపోయింది అనిపిస్తుంది సార్. అసలు మార్కెటింగ్ టూ కాస్ట్ సార్. అంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్తాం చాలా కాస్ట్లీ అయిపోయింది సార్ బాగా. ఒకప్పుడు అలా ఉండేది కాదు సార్. ఒకప్పుడు ఏంటంటే థియేటర్ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్. అడ్వాన్స్ అనే టాపిక్లు లేచిపోయినాయి సార్ ఈ మధ్యకాలంలో చాలా, ఆల్మోస్ట్ స్టార్ హీరోస్కి తప్పించి తత్వ వాళ్ళందరికీ. అంటే ఇప్పుడే కదా సార్ నేను ఊరికే అన్ని ఇన్వాల్వ్ అవుతున్నాను, అన్ని తెలుసుకుంటున్నాను సార్ ఊరికే నాలెడ్జ్ కోసం అని. లేదండి లేదు. అదే ఉషా పిక్చర్స్ వాళ్ళు ఏపీది తీసుకున్నారు, మరి ఆయన ఎందుకు చెప్పలేదో నాకు. ధర్మ సార్ ఇందాక డైరెక్టర్ గారు చెప్తూ యూత్ టార్గెట్ చేసామని చెప్పాడు. 18 to 22 ఏజ్ గ్రూప్ కనెక్ట్ అయితే చాలు, 18 to 30. ఇంకా ఆ పైన వాళ్ళు కనెక్ట్ అవ్వక్కర్లేదా సార్? ఒకటి సార్, నేను చూసిన దాని ప్రకారం విన్నదాన్ని బట్టి ప్రకారం మాట్లాడతాను, ఇది జరగబోయేది నాకు తెలియదు కాబట్టి. సార్ షోస్ ఒక 2 షోస్ వేసాం సార్. ఒకటి ఆల్ అంకుల్స్, పెద్దవాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ వేసాం సార్. నేను అసలు వాళ్ళకి నచ్చిద్దని అనుకోలేదు సార్, కానీ వాళ్ళకి అసలు మామూలుగా నచ్చలేదు. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes అద్భుతం అని చెప్పారు సార్, 100కి 100 మంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకో షో వచ్చేసి ఆటో వాళ్ళని పిలిచాం సార్, బస్ దానికి చేసే వాళ్ళని పిలిచాం సార్, టాపీ మేస్త్రులను పిలిచాం సార్, మాస్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని పిలిచాం సార్, అండ్ పాష్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని సిటీలో అబ్బాయిలను పిలిచాం సార్. సిటీలో అబ్బాయిలు పాష్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మామూలుగా బాగుంది ఓకే అని చెప్పారు. కానీ సార్ ఈ మాస్ వాళ్ళును, ఈ ఆటో వాళ్ళు అండ్ మాస్, ఈ మెయిన్గా ఈ సార్ చెప్పిన ఏజ్ గ్రూప్ ఉంది కదా సార్,
వాళ్ళైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 టైమ్స్ పెద్దగా చెప్పారు సార్ టాక్. నేను కూడా వామ్మో ఏంది ఇంత పెద్దగా ఉంది రియాక్షన్ అనుకున్నా. ఈ అన్నిటికీ భిన్నంగా ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే సార్, లేడీస్ సార్ వీళ్ళెవ్వరికి మాకు సంబంధం లేనని పిలిచాం. లేడీస్ వచ్చి లాస్ట్లో నన్ను చూసిన విధానం అంటే నేను అన్నా సార్ నన్ను తిడతారు సార్ లేడీస్ ఏం సార్ అంటే సినిమా యాక్ ఉండదు అన్నారు. అది ఆ రోజు నేను చూశాను వాళ్ళ కళ్ళల్లో. సాయి సాయి అని చెప్పి ఆప్యాయంగా ఓన్ చేసుకున్నారు క్యారెక్టర్ని. కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, అందుకే ఇవాళ అంత మాట్లాడగలిగాను. సో ఇంతకీ ముందు సీన్లో కష్టపడ్డారా, రొమాంటిక్ సీన్లో కష్టపడ్డారా? సార్ నేను అసలు నాకు తెలిసి అయితే యాక్టింగ్ అనేది అసలు కష్టపడను సార్, ఇష్టంగా చేస్తాను. నేను ఎప్పుడు కష్టపడినట్టు నేను ఫీల్ అవ్వలేదు. ఏది ఎంజాయ్ చేశారు చెప్పండి. నేను సినిమా మొత్తం ఎంజాయ్, అసలు యాక్టింగ్ చేస్తానే ఎంజాయ్ చేస్తాను సార్. అదొక అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో సార్, నాకు కష్టపడినట్టు ఉండదు సార్. నాకు నిజంగా నేను అడిగేవాడిని 12 వరకు చేద్దాం అట్లా, అసలు ఏంటో అలుపు కూడా వచ్చేది కదా సార్. నాకు యాక్టింగ్ చేసే కొద్ది ఊపు వచ్చింది. బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది. ధర్మ గారు యాక్చువల్లీ ఆ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో అది చాలా బాడీ షేమింగ్ చేస్తున్నట్టుంది. సో అలాంటి సీన్స్ వల్ల మీరు ఆడియన్స్కి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే సినిమా చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి పుష్ప చూసి గంధం శాఖలు స్మగ్లింగ్ తర్వాత చాలా జరిగినాయి. సో ఇది కూడా చూసి అలాంటివి చేస్తే సొసైటీకి చాలా ఇబ్బంది అయ్యే ఛాన్సులు ఉంటాయి కదా. అంటే మీరు ప్రైవేట్ పార్ట్స్ని అలా టచ్ చేసి చూపించి నేను ఈ కైండ్ ఆఫ్ ఫిలింని నేను ఆడియన్స్కి ఇద్దాము అని ఏ రకంగా మీరు అనుకుంటున్నారు? సార్ అలా ఏం ఉండదు, అది డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనే కదా ఈ సీన్లు అన్నీ పెట్టింది. సో ఒక్క నిమిషం డైరెక్టర్ గారికి. ఓకే, డైరెక్టర్ గారు మాట్లాడే ముందు ఒక్కసారి ఐశ్వర్య శర్మ. I would like to. Welcome to Tollywood. Thank you. So when director narrated that particular shot, how did you react? Which shot? About that Yeah, tell me freely. That's okay. touching shot. Okay. Yeah. So see, on screen, what they have they have shown, but we have techniques for this. As an actor, I'm telling you, like it is not really happened. If you even zoom that, you'll get to know. And why he explained me, that's okay. Even I said, sir. So he explained me it will not gonna be like that. After that, that is action. After that, you have to watch my reaction also. If by mistake someone will do this, then what the girl will do? It is in the film. So you're gonna watch that and you gonna be like, okay, that she did well. How's your parents' reaction about nothing, that? Nothing. They know this is a film and this is acting. This is not a real life. So they were very actually as a daughter, I was very teaser is coming and they got to know. But when the teaser is released, they just call me and they say, "Bagundi." अच्छा है, बहुत अच्छा है. So I was happy and they mean the most to me. If they are not worrying about that, I am not at all worried about that. And see, what the thing is that that particular shot we should not talk about because we can, but this is just I think audience will come after watching this. I feel we just want the audience to come and watch the film. What is it about? I promise you're gonna be proud at the end. All the best. Thank you. సో మాట్లాడుతా అన్నారు. అలాంటి షార్ట్స్ పెట్టి ఆడియన్స్కి ఎలాంటి ఎందుకు అంటే డిస్టర్బ్ అవుతారు కదా అందరూ ఆడియన్స్ సినిమాలా చూడటం లేదు. అవునవును. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది బ్రదర్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ట్రైలర్లో షార్ట్ కాబట్టి టీజర్ ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టాం. సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఒక సీన్లో షాట్, అది సీన్లో అంటే ఆ అమ్మాయి మీద పడిపోతుంటే చెయ్యి అడ్డు పెడతాడు. మీరు కరెక్ట్గా అంటే చూడంగానే టక్మని చూడడం అనిపిస్తుంది కానీ అడ్డు పెడతాడు చెయ్యి అంతే. అది యాక్సిడెంట్లో జరిగిందే తప్ప కావాలని అదే నుంచొని ఉండగానో లేకపోతే వేరే కుర్చీలో కూర్చున్న అలా జరిగితే మీరు చెప్పినట్టు 100% యాక్సిడెంట్గా జరిగిన షాట్ అనమాట. అట్లాగే ఉంటుంది మూవీలో. మనకి అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, దాని గురించి మాట్లాడుకోరు. ఇప్పుడు సపోజ్ ప్రేమికుడు సినిమా ఉంది, ప్రేమికుడు సినిమాలో సేమ్ షాట్ నగ్మ ప్రభుదేవ గారు యాక్సిడెంటల్గా జరిగింది. దాని మీద పెద్దగా ఉండదు. ఆలోచించుకునేవాడు రకరకాల ఆలోచించుకోడు బ్రదర్. ఇప్పుడు చూసేవాడు అరే యాక్సిడెంట్ జరిగింది అనుకుంటాడు, కొంత రొమాంటిక్గా చూసేవాడు ఉంటారు, రకరకాల ఆడియన్స్ ఉంటారు. మా ఉద్దేశం అదండి. అది కానీ మ్యాక్సిమం టీజర్ని అందరూ ఆడియన్స్ అక్కడే ఎక్కువ టైం చూస్తున్నారని ఒక రిపోర్ట్ వచ్చింది, అందుకని అడిగాను. కరెక్టే బ్రదర్, మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పింది 100% కరెక్ట్. సినిమాలో అది రాదు అంటున్నాను, సినిమాలో ఆ ఫీలింగ్ రాదు 100%. అట్లాగే తప్ప అందుకనే ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పబట్టే హీరో మన ఐశ్వర్య కూడా ఒప్పుకుంది.
సార్ మీరు కూడా ఒక్క టాపికే మాట్లాడారండి సార్ అసలు. అంటే ఇప్పుడు బయట డ్రింకర్ సాయి అనగానే దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో అదే మీకు అడగాలి కదా, అందుకని అడిగానండి. సారీ. ఓకే భలేవాళ్ళు భయ్యా, మీరు అడగాలి మేము చెప్పాలి అంతే. ఓకే, అండ్ దెన్ కిరాక్షిత గారు, హలో అండి. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత చాలా చేంజెస్ వస్తున్నాయి. ఎలా మీకు డ్రింకర్ సాయి ఎలా హెల్ప్ అవుతుంది? యాక్చువల్లీ ఇది బిగ్ బాస్కి ముందే జరిగిందండి. బేబీ రిలీజ్కి ముందే నాకు స్క్రిప్ట్ నరేట్ చేయడం జరిగింది, క్యారెక్టర్ చెప్పడం జరిగింది. సో ఈ మూవీ వల్ల నాకు ఇంకా ఆర్టిస్ట్గా బెటర్ నేమే వస్తుందని నా నమ్మకం. ఎందుకంటే క్యారెక్టర్ ముందు చేసిన అన్ని క్యారెక్టర్స్కి చాలా డిఫరెంట్గా ఉంది. సో ఫర్ షూర్ ఆర్టిస్ట్గా అయితే మంచి పేరు వస్తుందండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.